Okay, let's begin. Look at the title. It says fixing the rules of the economy. Economy లో ఉన్న రూల్స్ ని ఫిక్స్ చేయాలి, కరెక్ట్ గా లేవు ప్రస్తుతం, వాటిని ఫిక్స్ చేయాలి అని చెప్పి టైటిల్ చెప్తుంది. The fundamentals of the game have to change. Game యొక్క fundamentals మారాలి. As they currently favor wealthy investors and not workers and tiny enterprises. ప్రజెంట్ ఉన్న రూల్స్ అన్ని కూడా వెల్దీ ఇన్వెస్టర్స్ కి ఫేవరబుల్ గా ఉన్నాయి, తప్పితే వర్కర్స్ కి చిన్న చిన్న ఎంటర్ప్రైజెస్ కి ఫేవరబుల్ గా లేవు అంటున్నారు. సో డీటెయిల్స్ అన్ని మనం ఎడిటోరియల్ చదువుతుండగా మనకు అర్థమవుతుంది. India has an incomes crisis. Incomes of people in the lower half of the pyramid are too low. ఇండియాలో ఎటువంటి క్రైసిస్ ఉంది? ఇన్కమ్స్ క్రైసిస్. మనం ఎప్పుడు మాట్లాడుతుంటాం ఇండియాలో ఎకనామిక్ ఇన్ఈక్వాలిటీస్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి మనకి. అంటే డబ్బున్న వాళ్ళకి బాగా ఎక్కువ డబ్బులు ఉంటాయి. అంబానీ చూసుకుంటే వరల్డ్ టాప్ 10 లో ఉంటాడు. అలాగే ప్రపంచంలో అతి పేద వాళ్ళు కూడా మన దేశంలో ఉంటారు. సో హ్యూజ్ ఇన్ఈక్వాలిటీస్ బిట్వీన్ అప్పర్ స్ట్రాటా అండ్ లోవర్ స్ట్రాటా. సో కింద ఉన్న వాళ్ళవి బాటమ్ హాఫ్, లోవర్ హాఫ్ ఆఫ్ ద పిరమిడ్ లో ఉన్న వాళ్ళు చాలా చాలా తక్కువ ఇన్కమ్స్ ఉన్నాయి. దానివల్ల మనకి సంక్షోభం అనేది ఉంది. ద సొల్యూషన్స్ ఎకనామిక్స్ ప్రపోజ్, దీనికి ఎకనామిస్టులు ప్రపోజ్ చేసిన సొల్యూషన్స్ ఏంటి? ఆర్ ఫ్రీ అప్ మార్కెట్స్. మార్కెట్ ని ఫ్రీ చేసేయండి, అంటే నిబంధనలు, రెగ్యులేషన్స్, రెస్ట్రిక్షన్స్ ఏమీ లేకుండా లెట్ ద మార్కెట్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్ అని చెప్పి రూల్స్ ఏమీ లేకుండా వదిలేయండి అనేది ఒక సొల్యూషన్ చెప్తారు అందరూ. ఇంప్రూవ్ ప్రొడక్టివిటీ బాగా ఇంక్రీజ్ చేయండి, ఇంప్రూవ్ చేయండి. అండ్ అప్లై టెక్నాలజీ, లేటెస్ట్ టెక్నాలజీని తీసుకురండి అని చెప్పి అంటారు. సో ఈ సెంటెన్సెస్ అనేవి యాజ్ ఇట్ ఈస్ గా తెలుగులో అర్థం చేసుకోవడం అని కాదు, ఎకానమీలో చదువుతున్నప్పుడు ఏంటంటే వాటి యొక్క ఇన్నర్ మీనింగ్ తెలియాలి. వెన్ ఐ సే ఫ్రీ అప్ మార్కెట్స్ అంటే అర్థం ఏంటి? గవర్నమెంట్ రెగ్యులేషన్స్, గవర్నమెంట్ ఇంటర్వెన్షన్ ఎక్కువగా ఉండకూడదు, మార్కెట్ ఇన్వెస్టర్స్ కి ఫ్రెండ్లీగా ఉండాలి, రైట్? సో డిమాండ్ అండ్ సప్లై మాత్రమే మార్కెట్ ని డ్రైవ్ చేసేలాగా ఉంచాలి, ఎక్కువగా గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయిపోకూడదు అనేది అక్కడ ఇన్నర్ మీనింగ్. ప్రొడక్టివిటీ ఇంక్రీజ్ అవ్వాలంటే మనం ఎంత ఇన్పుట్ పెడుతున్నామో దానికి తగ్గట్టు అవుట్పుట్ ఉండాలి, అవుట్పుట్ దానికి తగ్గట్టు లేకపోతే ఇన్పుట్ని తగ్గించుకోవడం, ఎట్లాంటివి అన్నమాట. సో ఇవన్నీ ప్రొడక్టివిటీకి సంబంధించిన విషయాలు. అండ్ టెక్నాలజీ, వేరెవర్ పాసిబుల్ బ్రింగ్ లేటెస్ట్ టెక్నాలజీని తీసుకురావడం ద్వారా కూడా మనం మోర్ వర్క్ లెస్ ఎఫర్ట్తో చేసే అవకాశం లభిస్తుంది అనేది ఇంకొకటి. దీస్ ఫండమెంటల్స్ ఆఫ్ ఎకనామిక్స్ మస్ట్ బి రీఎగ్జామిన్డ్ వెన్ అప్లైడ్ టు హ్యూమన్ వర్క్. ఎకనామిక్స్కి జనరల్గా ఈ ఎకనామిక్స్లో చెప్పే ఈ ఫండమెంటల్స్ హ్యూమన్ వర్క్కి అప్లై చేసినప్పుడు రీఎగ్జామిన్ చేయాలి, యాజ్ ఇట్ ఈస్గా అప్లై చెయ్యకూడదు అని ఆధార్ అంటున్నాడు. సో ఐ డోంట్ నో హౌ మెనీ ఆఫ్ యూ అండర్స్టూడ్ ద మీనింగ్ ఆఫ్ దిస్ సెంటెన్స్, బట్ యాజ్ వి కీప్ గోయింగ్ ఈ సెంటెన్స్ యొక్క మీనింగ్ మీకు అర్థమవుతుంది. హ్యూమన్ వర్క్ విషయంలో కూడా ఇదే లాజిక్ తేకూడదు. అంటే మార్కెట్ని ఫ్రీ చేయాలంటే లేబర్ రెగ్యులేషన్స్, మినిమం ఎంత శాలరీ ఉండాలి, వర్కింగ్ అవర్స్ ఎలా ఉండాలి, అంటే ఇలాంటి రూల్స్ రెస్ట్రిక్షన్స్ ఉండకూడదు అనే సెన్స్ వస్తుంది. తర్వాత వచ్చేసరికి ప్రొడక్టివిటీ ఇంక్రీజ్, హ్యూమన్ వర్క్ అప్లై చేసి చూస్తున్నాను నేను, అర్థమవుతుంది మీకు? హ్యూమన్ వర్క్కి ఈ 3 ప్రిన్సిపల్స్ అప్లై చేయండి, ఎలా ఉంటుందో తెలుస్తుంది మీకు. మొదటి ప్రిన్సిపల్ ఏంటి మీకు? ఫ్రీ అప్ మార్కెట్స్. సో గవర్నమెంట్ ఎటువంటి రెగ్యులేషన్స్ ఏమీ లేకుండా ఫ్రీగా వదిలేయడం. దీనివల్ల ఏమవుతుంది? లేబర్ రూల్స్ కంపెనీ వాడు పెడతాడు, వీళ్ళకి యాక్సెప్ట్ అయితే వెళ్తారు, లేకపోతే లేదు. ఆ సెన్స్లో మినిమం ఇన్ అవర్స్, మ్యాక్సిమం ఇన్ అవర్స్ పని ఉండాలి, మినిమం ఎంత జీతం ఉండాలి, ఇలాంటి రూల్స్ లేకుండా. అలాగే మీరు రెండోది ఏంటి? ఇంప్రూవ్ ప్రొడక్టివిటీ. ఎంతమంది వర్కర్స్ ఉన్నారు, వాళ్ళ నుంచి ఎంత అవుట్పుట్ వస్తుంది. ఒకవేళ అనవసరంగా ఎక్కువ మందిని పెట్టేసుకుంటే ఫైర్ చేసేయడం. ప్రొడక్టివిటీ ఏంటి? అవుట్పుట్ బై ఇన్పుట్. వేస్తాం. ఇన్పుట్ ఎవరు? మనకి హ్యూమన్. మన హ్యూమన్ వర్క్ దృష్టిలో పెట్టుకునేటప్పుడు ఇన్పుట్ ఏమవుతుంది? హ్యూమన్ అవుతుంది కదా, నెంబర్ ఆఫ్ పీపుల్. ఇప్పుడు నెంబర్ ఆఫ్ పీపుల్ పెరిగే కొద్దీ చూడండి, ఇన్పుట్ పెరిగే కొద్దీ దీని వాల్యూ ఏమవుతుంది? తగ్గిపోతుందా, పెరుగుతుందా? ఇంటరాక్ట్ అవ్వండి. పెరుగుతుందా, తగ్గుతుందా? డినామినేటర్ పెరిగితే ఓవరాల్ వాల్యూ ఎప్పుడైనా తగ్గుతుంది. సో ప్రొడక్టివిటీ నీకు పెరగాలంటే ఏం చేయాలి? ఎయిదర్ అవుట్పుట్ పెరగాలి, అవుట్పుట్ పెరగని పక్షంలో ఇన్పుట్ తగ్గాలి. ఇన్పుట్ తగ్గాలంటే ఏం చేయాలి? వెన్ యూఆర్ కన్సిడరింగ్ హ్యూమన్ వర్క్, నెంబర్ ఆఫ్ పీపుల్ని ఫైర్ చేయాలి. ఈ ట్రెడిషనల్ ఎకనామిక్ ప్రిన్సిపల్స్ వాడితే ఇలాగే చేయాల్సి వస్తుంది. దెన్ అప్లై టెక్నాలజీ. టెక్నాలజీ గురించి కూడా చూడండి. మీరు టెక్నాలజీ అనేది మంచిది, టెక్నాలజికల్ ఇన్నోవేషన్స్ అనేవి దేశానికి ఎకనామిక్ గ్రోత్కి మంచిదని చెప్పి మనం ఎప్పుడు మాట్లాడుతూ ఉంటాం. ఎక్కువగా టెక్నాలజీ అప్లై చేయడం వల్ల కూడా చాలా మందికి ఉద్యోగాలు పోతాయి. ఎస్పెషల్లీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎగ్జాంపుల్గా తీసుకోండి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రావడం వల్ల ఏమవుతుంది? రోబోస్ తయారవుతున్నాయి,
అది హ్యూమన్ కుండే ఇంటెలిజెన్స్ తో తయారవుతుంది. అవి ఏం చేస్తాయి, అల్టిమేట్లీ దే విల్ రీప్లేస్ హ్యూమన్స్. మనుషులు చేసే పనులు అవి చేయడం మొదలు పెడితే మనిషికి మరి వర్క్ దొరకదు కదా. జరిగేది అదే. సో టెక్నాలజీ వల్ల వస్తున్న డిస్రప్షన్స్ అనేవి కూడా హ్యూమన్స్ కి అన్ఎంప్లాయ్మెంట్ కూడా దారితీసే అవకాశాలు ఉంటాయి. ఈ ఒక్క సెంటెన్స్ లో ఇంత మీనింగ్ ఉంది. ద ఫండమెంటల్స్ ఆఫ్ ద ఎకనామిక్స్ మస్ట్ బి రీఎగ్జామిన్డ్ వెన్ అప్లైడ్ టు హ్యూమన్ వర్క్. హ్యూమన్ వర్క్ కి ఫండమెంటల్స్ అప్లై చేసేటప్పుడు ఇంకోసారి ఆలోచించాలి, ఇంకొకలాగా చూడాలి, రీఎగ్జామిన్ చేయాలి అని అర్థం. ఎక్కడైనా ఎవరికైనా డౌట్ ఉంటే స్టాప్ మీ అండ్ ఆస్క్. 3 solutions. The economists say market should be freed up for agricultural products so that farmers can get higher prices, and freed up for labor to attract investments. ఇది అగ్రికల్చర్ వరకు తీసుకొచ్చారు. సో మార్కెట్ అనేది కంప్లీట్గా ఫ్రీ అప్ చేసేయాలి, అప్పుడు ఫార్మర్స్కి మంచి ప్రైసులు దొరుకుతాయి, అండ్ లేబర్ విషయంలో అండ్ ఫ్రీడ్ అప్ ఫర్ లేబర్ టు అట్రాక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ని అట్రాక్ట్ చేసుకోవడానికి అవకాశం పెరుగుతుంది అని చెప్పి మాట్లాడుతున్నారు. వితౌట్ అడిక్వేట్ ఇన్కమ్స్ పీపుల్ కెనాట్ బి ఎ గుడ్ మార్కెట్ ఫర్ బిజినెసెస్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ సెంటెన్స్. ఈ సెంటెన్స్ మీనింగ్ చూడండి. వితౌట్ అడిక్వేట్ ఇన్కమ్స్ పీపుల్ కెనాట్ బి ఎ గుడ్ మార్కెట్ ఫర్ బిజినెసెస్. ఒక బిజినెస్, ఒక ఇండస్ట్రీ కానీ, ఒక కంపెనీ కానీ, ఒక ఆర్గనైజేషన్ కానీ ఒక కంట్రీలో పెట్టారు అంటే దేనికోసం పెడతారు? వాళ్ళకి లాభాలు వస్తాయని కదా పెడతారు. ఇప్పుడు ఇండియా ఈజ్ ఎ గుడ్ మార్కెట్ అని భావిస్తున్నారంటే అర్థం ఏంటి? ఇండియాలో బిజినెస్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే వాళ్ళకి లాభాలు వస్తాయి అనే ఉద్దేశంతోనే చేస్తారు. అయితే వితౌట్ అడిక్వేట్ ఇన్కమ్స్, మరి ఆ దేశంలో ఉన్న నువ్వు ఏదైతే నువ్వు మంచి మార్కెట్ అని భావించి నువ్వు ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నావో ఆ దేశంలో ఉన్న ప్రజలకి ఇన్కమ్ సరిగ్గా లేకపోతే, ఇఫ్ దే డోంట్ హ్యావ్ సఫిషియంట్ ఇన్కమ్స్, దెన్ వాట్ విల్ యూ డూ? ఇన్కమ్ సరిగ్గా లేకపోతే నీకు ఎలా కొంటారు వాళ్ళు? కొనలేరు. అందుకే దేన్ని మనం మంచి మార్కెట్ గా భావించి ఆ దేశంలో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నామో ఆ దేశంలో ఉన్న ప్రజల యొక్క సగటు ఇన్కమ్ అనేది బాగుండాలి, వేజెస్ బాగుండాలి, వాళ్ళ ఇన్కమ్ లెవెల్స్ అనేవి బాగుండాలి. ఆ ఇన్కమ్ లెవెల్స్ బాగుంటేనే వాళ్ళు నీ వస్తువులు కొనగలుగుతారు, అప్పుడు నీకు అది మంచి మార్కెట్ అవుతుంది అన్న. In fact, it is the inadequate growth of incomes that has caused a slump in investments. ప్రజల యొక్క ఆదాయాల్లో గ్రోత్ అనేది అడిక్వేట్ గా లేదు, ఇన్అడిక్వేట్ గా ఉంది, ఉండాల్సినంత లేదు. దానివల్లే ఇన్వెస్ట్మెంట్స్ లో స్లంప్ వచ్చింది. స్లంప్ అంటే తగ్గిపోవడం, ఆగిపోవడం. ఒక గ్రోత్ అలా వెళ్తుంది కదా, ఒకసారిగా స్లంప్ అయిందంటే అర్థం ఏంటి? బాగా తగ్గిపోయిందని, ఆగిపోయిందని మీనింగ్ వస్తుంది. అర్థమైందా? సో సడన్ గా తగ్గిపోవడం అని అర్థం. స్లంప్ ఇన్ ప్రైసెస్ అంటారు, స్లంప్ ఇన్ ఇన్వెస్ట్మెంట్స్. పెట్టుబడులు కూడా తగ్గిపోయాయి, ప్రజల ఆదాయాలు పెరగట్లేదు కాబట్టి కంపెనీలకి సేల్స్ పెరగవు, ఎక్కువగా కొనుగోలు తగ్గిపోతాయి కాబట్టి వాళ్ళు ఫర్దర్ ఇన్వెస్ట్మెంట్స్ చేయరు. ఏదైనా బిజినెస్ లో మనం ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడు చేస్తాం? ఇప్పుడు నేనున్నాను, ఆన్లైన్ బాగా సక్సెస్ అయ్యి ఎక్కువ మంది స్టూడెంట్స్ జాయిన్ అవుతుంటే అప్పుడు ఐ మైట్ బి ఇంట్రెస్టెడ్ ఇన్ ఎక్స్పాండింగ్ దిస్ టు ఆఫ్లైన్. వైజాగ్ లో కూడా బ్రాంచ్ పెట్టే వాళ్ళు వచ్చి నాకు వస్తారు. ఆన్లైన్ లోనే సరిగ్గా జరగట్లేదు, పేమెంట్స్ రావట్లేదు, ఇబ్బందులు పడుతున్నాం అనుకోండి, దెన్ వై విల్ ఐ థింక్ అబౌట్ ఎక్స్పాండింగ్? వై విల్ ఐ థింక్ అబౌట్ ఫర్దర్ ఇన్వెస్ట్మెంట్స్? ఐ విల్ నాట్ థింక్ అబౌట్ ఇట్. అలాగే ప్రతి బిజినెస్ కూడా అంతే. వాళ్ళు ప్రెసెంట్ ఉన్న బిజినెస్ లో బాగా నడుస్తూ ఉంటే దే విల్ థింక్ ఆఫ్ ఎక్స్పాండింగ్, దే విల్ థింక్ ఆఫ్ ఇన్వెస్టింగ్ ఫర్దర్. అది జరగాలంటే పీపుల్ యొక్క ఇన్కమ్ లెవెల్స్ బాగుండాలి అని అదర్ పీపుల్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను మాట్లాడుతున్నాను. Ironically, the purpose of freeing up markets for labor is to reduce the burden of wage costs on investors just when wages and size of the markets must be increased. ఇక్కడ రెండు రకాలుగా వస్తుంది, మీరు అబ్జర్వ్ చేయండి. ద పర్పస్ ఆఫ్ ఫ్రీయింగ్ అప్ మార్కెట్స్ ఫర్ లేబర్ అంటే అర్థం ఏంటి? మార్కెట్స్ ని ఫ్రీ అప్ చేయడం దేనికోసం? ఫర్ లేబర్. లేబర్ విషయంలో ఫ్రీ అప్ చేయడం అంటే రెస్ట్రిక్షన్స్, రూల్స్, హైరింగ్, ఫైరింగ్ అన్నిటిలో కంట్రోల్స్ లేకుండా తీసివేయడం అనే సెన్స్ లో మీరు తీసుకోవచ్చు. అది దేనికోసం? ఈజ్ టు రెడ్యూస్ ద బర్డెన్ ఆఫ్ వేజ్ కాస్ట్స్. వేజ్ అంటే ఏంటి? లేబర్కి ఇచ్చే పేమెంట్లు, డైలీ వేజెస్ అంటాం చూడండి. ఆ బర్డెన్ తగ్గించడం కోసం ఫ్రీ అప్ చేయాలి, ఫ్రెండ్లీ ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేయాలి, ఇంతమంది ఉండాలి, మీరు ఇష్టం వచ్చినట్టు ఫైర్ చేయకూడదు, వాళ్ళకి ఉద్యోగాలకి భద్రత ఉండాలి, మినిమం జీతం ఎంత ఇవ్వాలి, ఇలాంటి రూల్స్ పెడితే బిజినెస్ అన్ని సరిగ్గా ఫంక్షన్ అవ్వవు. అందుకని రూల్స్ తీసేస్తే పెట్టుబడులు వస్తే మనకి ఎకానమీకి గ్రో అవుతుంది అనేది ఒక లాజిక్. ఈయనేమంటారు? ఆ లాజిక్ అనేది తేడా కొడుతుంది అంటారు. ఎందుకని? జస్ట్ వెన్ వేజెస్ అండ్ సైజ్ ఆఫ్ ద మార్కెట్స్ మస్ట్ బి ఇంక్రీస్డ్. బేసికల్ గా వేజెస్ పెరిగి ఓవరాల్ గా సైజ్ ఆఫ్ ద మార్కెట్ పెరిగితేనే కదా ఓవరాల్ ఎకానమీ అనేది వృద్ధి చెందుతుంది. మీరు ఇలా ఉద్యోగాలు తీసేసారు అనుకోండి, ఈ ఉద్యోగాలు తీసేసిన వాళ్ళు ఎందులో భాగం? ఎకానమీలో భాగమే కదా. వాళ్ళకి ఆదాయం ఉంటేనే వాడు వేరే వస్తువు ఏదైనా కొంటాడు, ఆదాయం లేకపోతే తనేం కొంటాడు?
ఇలా ప్రతి కంపెనీ కూడా నాకు ఈ వీళ్ళంతా లేబర్ ఎక్కువైపోయారు, నాకు నేను భరించలే, ఖర్చులు ఎక్కువైపోతాను, ఎవరికి వాళ్ళు ఫైరింగ్లు చేసేసి వీళ్ళందరికీ ఉద్యోగాలు లేకుండా చేస్తే మెజారిటీ ఆఫ్ ద వర్క్ ఫోర్స్ విల్ బికమ్ అన్ఎంప్లాయిడ్. ఎక్కువ మంది అన్ఎంప్లాయిడ్ అవడం వల్ల వాళ్ళ చేతుల్లో డబ్బులు ఉండక వాళ్ళు ఏవి పర్చేజ్లు చేయలేరు. ఇప్పుడు ఒక ట్రాక్టర్ కంపెనీ ఉంది, మీకు ఒక కార్ కంపెనీ ఉందనుకోండి, కార్ కంపెనీ వాడేమో నాకు బిజినెస్ సరిగ్గా అవ్వట్లేదు అని చెప్పి ఉన్న వాళ్ళు చాలా మందిని తీసేశాడు, బాగానే ఉంది. ఈ తీసేసిన వాళ్ళు ఎవరు కార్లు కొనే వాళ్ళు కాదు, ఒప్పుకుంటాను. ఎందుకంటే వాళ్ళు ఒక కార్ కంపెనీలో పని చేస్తున్నాడు, లేబర్ అనేసరికి తన కారు కొనేంత కెపాసిటీ తనకు ఉండదు. వీళ్ళని తీసేయడం వల్ల ఆయనకి డైరెక్ట్ గా బిజినెస్ లాస్ ఉంటుంది అంటే ఉండదు, వీళ్ళకి ఉద్యోగాలు పోతాయి. కానీ ఈ ఉద్యోగం ఉంటే తిని కనీసం ఒక సైకిల్ కొనుక్కునేవాడు కదా. కార్ కంపెనీలో పనిచేసేవాడు వాళ్ళకి వచ్చే ఒక 10,000 20,000 జీతంతో ఒక సైకిల్ అనే కొనుక్కునేవాడు కదా. దీనికి ఉద్యోగం లేక రోడ్డు మీదకి రావడం వల్ల దీని ఇంకో సైకిల్ కొనుక్కోవాలనుకున్నవాడు కొనుక్కోలేడు. సో దీనివల్ల ఎవరు సఫర్ అవుతున్నారు? ఒక సైకిల్ కంపెనీ సఫర్ అవుతుంది ఇండైరెక్ట్ గా. అలాగే అక్కడ పనిచేసేవాళ్ళు, ఇక్కడ పనిచేసేవాళ్ళు, ఇక్కడ పనిచేసేవాళ్ళు, అక్కడ పనిచేసేవాళ్ళు, ఇలా ఓవరాల్ గా ఎవరికి వాళ్ళు ఇన్పుట్ కాస్ట్ తగ్గించాలి అని చెప్పి లేబర్ ని వేజ్ బడ్డెన్ తగ్గించుకోవాలని చూడటం వల్ల ఎంటైర్ ఎకానమీలో అన్ఎంప్లాయ్మెంట్ రేట్స్ పెరుగుతాయి, వీళ్ళ చేతుల్లో ఆదాయాలు తగ్గిపోయి వాళ్ళ స్పెండింగ్ తగ్గించేసుకుంటారు. దీనివల్ల ఒక ఇండస్ట్రీ నుంచి అన్ని ఇండస్ట్రీలు కూడా సఫర్ అవుతాయి అనేది ఓవరాల్ పాయింట్. ఈ పాయింట్ మీకు అర్థమైతే సే ఎస్ ఇన్ ది చాట్ బాక్స్. గుడ్. యా, హ్యూమన్ రైట్స్ మస్ట్ ప్రివైల్ ఓవర్ ఎకనామిక్ కన్సిడరేషన్స్. సో ఆథర్ ఏమంటారంటే మానవ హక్కులు ప్రతి విషయంలో కూడా ఆర్థికంగా కరెక్టా కాదనేది చూడకూడదు, మానవ హక్కుల్ని కూడా చూడాలి. హ్యూమన్ రైట్స్ షుడ్ హ్యావ్ హయ్యర్ ప్రెసిడెన్స్, వాటికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. దే మస్ట్ ప్రివైల్ ఓవర్ ఎకనామిక్ కన్సిడరేషన్స్, వీటికంటే వాటికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి, అవి వీటిని గెలిచేలాగా ఉండాలి అంటారు. గుడ్ మార్కెట్స్ ఎనేబుల్ స్మూత్ ట్రాన్సాక్షన్స్ బిట్వీన్ బయర్స్ అండ్ సెల్లర్స్ ఆఫ్ కమోడిటీస్. గుడ్ మార్కెట్స్ లో ఏం జరుగుతుంది? ఏ మార్కెట్ మనం మంచి మార్కెట్ అంటాం? బయర్స్ మరియు సెల్లర్స్ మధ్యలో ట్రాన్సాక్షన్ స్మూత్ గా జరిగితే అది గుడ్ మార్కెట్. హౌవెవర్ హ్యూమన్స్ ఆర్ నాట్ కమోడిటీస్, హ్యూమన్స్ వస్తువులాగా కాదు. లైక్ అగ్రికల్చర్ ప్రొడ్యూస్ ఆర్ మినరల్స్ లేక అగ్రికల్చర్ ప్రొడ్యూస్ లాగా మనుషులు కూడా ఒక కమోడిటీస్ కాదు, వస్తువులు ఇలాంటివి కాదు. హ్యూమన్స్ మస్ట్ నాట్ బి పుట్ అప్ ఫర్ సేల్ టు ద హైయెస్ట్ బిడ్డర్స్ విచ్ వాజ్ ద ప్రాక్టీస్ ఇన్ స్లేవ్ మార్కెట్స్. హ్యూమన్స్ ని వస్తువుల్లాగా చూడకూడదు, ఎవరు ఎక్కువ ఇస్తే అటు పంపించేయడం, ఎవరు తక్కువ ఇస్తే అటు వదిలేయడం. స్లేవ్ మార్కెట్ లో వచ్చినట్టు ఎవరు ఎక్కువ బిడ్ చేస్తే వాళ్ళకి వెళ్ళేటట్టుగా వాళ్ళని సేల్ కి పెట్టకూడదు. హ్యూమన్ రైట్ యాక్టివిస్ట్ fought a long hard battle to abolish the abhorrent idea that humans can be considered as commodities in markets. హ్యూమన్ రైట్ యాక్టివిస్టులు ఎప్పటి నుంచో ఫైట్ చేస్తున్నారు దేనికోసం? టు అబాలిష్ ది అబారెంట్ ఐడియా. అబారెంట్ అంటే అసహించదగ్గ, సంథింగ్ దట్ క్యాన్ బి హేటెడ్, డిటెస్టబుల్. అబార్ అంటే అసహించుకోవడం, హేట్ అని అర్థం అనమాట. ఒక అసహించదగ్గ ఐడియా. ఆ ఐడియా ఏంటి? ఐడియా దట్ హ్యూమన్స్ కెన్ బి కన్సిడర్డ్ యాజ్ కమోడిటీస్. మార్కెట్ లో వస్తువులు ఇవి ఎలా ఉంటాయో మనుషులు కూడా అలాగే కన్సిడర్ చేయవచ్చు అనే ఐడియాని ఏం చేయాలి? అబాలిష్ చేయాలి. అబాలిష్ అంటే ఏం చేయాలి? అబాలిష్ అంటే రద్దు చేయాలి, క్యాన్సిల్ చేయాలి, అది లేకుండా చేయాలని హ్యూమన్ రైట్ యాక్టివిస్టులు ఎప్పటి నుంచో ఫైట్ చేస్తూ ఉన్నారు. అంటే మనుషుల్ని వస్తువుల్లాగా ట్రీట్ చేయకూడదు అనేది ఈ పారాగ్రాఫ్ యొక్క సారాంశం. వస్తువుల్ని ట్రీట్ చేసే విధానం వేరు, మనుషులు ట్రీట్ చేసే విధానం వేరు అనేది దీని యొక్క సారాంశం. ఇంప్రూవ్మెంట్ ఇన్ ప్రొడక్టివిటీ, ఇక్కడ నుంచి మీకు సబ్జెక్ట్ వస్తుంది. ఇంప్రూవ్మెంట్ ఇన్ ప్రొడక్టివిటీ ఈస్ కీ టు ఎకనామిక్ ప్రోగ్రెస్. ఆర్థికంగా పురోగతి సాధించాలంటే ఏది ఇంప్రూవ్ అవ్వాలి? ప్రొడక్టివిటీ. ప్రొడక్టివిటీ అంటే ఏం చెప్పాను? అవుట్పుట్ బై ఇన్పుట్. ప్రొడక్టివిటీ ఈజ్ ఎ రేషియో ఆఫ్ ఎన్ ఇన్పుట్ in the denominator and an output in the numerator. The larger the output that is produced with a unit of input, the higher the productivity of the system. అర్థమైందా? మనం ఒక యూనిట్ ఆఫ్ ఇన్పుట్ కి ఎంత, నువ్వు 100 రూపాయలు నీ ఇన్పుట్ కాస్ట్ అనుకో, 100 రూపాయలకి నువ్వు ఎంత తీసుకొచ్చావు? ఓకే, రిసోర్సెస్ తీసుకో, ఏదన్నా తీసుకో, 100 రూపాయలు లేదా క్యాపిటల్ అన్నా తీసుకోవచ్చు, లేదా మనుషులన్నా తీసుకోవచ్చు. నా దగ్గర 100 మంది ఎంప్లాయీస్ ఉన్నారు, 100 మంది ఎంప్లాయీస్తో నేను 100 టన్నుల స్టీల్ ప్రొడ్యూస్ చేశాను, లేదా 200 మంది ఎంప్లాయీస్తో 100 టన్నుల స్టీల్ ప్రొడ్యూస్ చేశాను. ఏది ఎక్కువ ప్రొడక్టివ్? 100 మందితో 100 టన్నుల, 200 మందితో 100 టన్నుల? తక్కువ మందితో చేసేది కదా మనం. ఓకే,
తక్కువ మంది వ్యక్తులతో సేమ్ అమౌంట్ ఆఫ్ ప్రొడక్టివిటీ తెచ్చినప్పుడు అది మోర్ ప్రొడక్టివ్ అవుతుంది. ఇది అర్థమైంది కదా ఈ పాయింట్ మీకు? Economists generally use labor productivity as a universal measure of the productivity of an economy. ఆర్థికవేత్తలు జనరల్గా ఏం చేస్తారంటే లేబర్ ప్రొడక్టివిటీని చూస్తారు. నీ దగ్గర ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు, ఇంతమంది ఎంప్లాయీస్ నీకు ఎంత ప్రొడక్టివిటీ వస్తుంది, ఎంత అవుట్పుట్ వస్తుంది అనేదాన్ని చూస్తారు. సో పెర్ హెడ్ ఎంత అనే లెక్క వేస్తారు అనమాట. యూనివర్సల్గా ప్రొడక్టివిటీ బాగుందా లేదా అని చెప్పడానికి ఈ రకమైన క్యాలిక్యులేషన్ చేస్తారు. ద నెంబర్ ఆఫ్ పీపుల్ ఇన్ ద సిస్టమ్, చూడండి, ద కంట్రీ ఆర్ ఎకానమీ, సిస్టమ్ అంటే ఏంటి, కంట్రీ కానీ ఎకానమీ కానీ, ఈజ్ ద డినామినేటర్. నెంబర్ ఆఫ్ పీపుల్ ఏమో డినామినేటర్ లో పెడతారు, అండ్ ద గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ ద పీపుల్స్ ప్రొడ్యూస్ ఈజ్ ద న్యూమరేటర్. అంటే ఒక కంపెనీ ప్రొడక్టివిటీ, ఒక దేశ ప్రొడక్టివిటీని ఎలా కంపేర్ చేస్తున్నారు, జీడిపి బై పాపులేషన్, ఇలా అనమాట. జీడిపి ఏమో నీ అవుట్పుట్, ఇదేమో నీ ఇన్పుట్. అంటే ఇన్పుట్ గా మనం ఏం తీసుకున్నాం, హ్యూమన్స్ ని, లేబర్ని. లేబర్ అంటే వర్క్ చేసే వాళ్ళందరూ అని అర్థం. సార్ నేను లేబర్ కాదు, నేను పెద్ద జాబ్ చేస్తాను, నీది కూడా లేబరే. లేబర్ అంటే ఇక్కడ పని అని అర్థం, అక్కడ ఆ సెన్స్ లో తీసుకోండి. ఈ రకంగా ఎకనామిస్టులు ఒక కంట్రీ యొక్క ప్రొడక్టివిటీని ఎస్టిమేట్ చేస్తారు. కంపెనీస్ ఆల్సో మెజర్ దేర్ ప్రొడక్టివిటీ సిమిలర్లీ. కంపెనీస్ కూడా అలాగే మెజర్ చేస్తాయి బై డివైడింగ్ ద టోటల్ అవుట్పుట్ ఆఫ్ ద ఎంటర్ప్రైజ్ బై ద నెంబర్ ఆఫ్ వర్కర్స్ ఎంప్లాయ్డ్. ఎంతమంది వర్కర్స్ ఉన్నారు, ఓవరాల్ గా అవుట్పుట్ ఏంటి, టోటల్ అవుట్పుట్ ఏంటి. ఈ రకంగా కంపెనీస్ కూడా ప్రొడక్టివిటీని మెజర్ చేస్తాయి. Companies can apply two broad strategies for improving their productivity. ఈ ప్రొడక్టివిటీ ఇంక్రీజ్ చేసుకోవాలంటే కంపెనీస్ జనరల్ గా 2 స్ట్రాటజీస్ ఫాలో అవుతాయంట. ఏంటి ఆ స్ట్రాటజీస్ చూడండి. దే కెన్ టేక్ ద మేనేజీరియల్లీ మోర్ డిఫికల్ట్ రూట్ ఆఫ్ ఇంక్రీజింగ్ ద టోటల్ అవుట్పుట్ ఆఫ్ ద ఫ్యాక్టరీ వైల్ మెయింటైనింగ్ ద నెంబర్ ఆఫ్ వర్కర్స్. ఇందాకే మీరు మనం మాట్లాడుకున్నాం 100 tons ఆఫ్ స్టీల్ ప్రొడక్షన్ బై 100 people అనుకోండి, 100 వర్కర్స్ అనుకోండి. ఇప్పుడు అవుట్పుట్ నాకు ప్రొడక్టివిటీ పెరగాలంటే ఏం చేయాలి, ఇదన్నా పెరగాలి, ఇదన్నా తగ్గాలి. సో ఇది తగ్గించకుండా దీన్ని పెంచారు అనుకోండి, అప్పుడు కూడా ప్రొడక్టివిటీ పెరుగుతుంది. ఇది ఫస్ట్ ఆప్షన్. దే కెన్ టేక్ ద మేనేజీరియల్లీ మోర్ డిఫికల్ట్. కానీ మేనేజ్మెంట్ కానీ కష్టం. సడన్ గా ప్రొడక్టివిటీ పెరిగిపోవాలంటే ఎలాగా, ఆల్రెడీ ఒక సిస్టమ్ ఫాలో అవుతున్నారు, ఒక అప్రోచ్ ఫాలో అవుతున్నారు. ఆ అప్రోచ్ ఫాలో అవ్వడం వల్ల ఒక సర్టెన్ లెవెల్ ఆఫ్ ప్రొడక్టివిటీ వస్తుంది. ఇప్పుడు సడన్ గా ప్రొడక్టివిటీ పెంచేద్దాం అనుకున్నా పెంచగలుగుతారా, పెంచలేరు. అందుకే మేనేజర్లకి అదేంటి డిఫికల్ట్, మేనేజర్లకి అది డిఫికల్ట్ ఆప్షన్. వాళ్ళకి ఏ ఆప్షన్ ఈజీ చెప్పండి మీరే, ఏ ఆప్షన్ ఈజీ ప్రొడక్టివిటీ పెంచడానికి? న్యూమరేటర్ పెంచడమా, డినామినేటర్ తగ్గించడమా? ఈజీ పని అది. న్యూమరేటర్ని పెంచడం. ఆలోచించండి, ఈజీ పని ఏది, న్యూమరేటర్ని పెంచడం, డినామినేటర్ తగ్గించడం? డినామినేటర్ ని తగ్గించడం సార్. బుర్ర ఏం లేదు, నలుగురు తీసేయండిరా అంటే అయిపోయింది. ఒకసారికి ప్రొడక్టివిటీ ఇలా పెంచేయండిరా అంటే పెరగదు కదా, ఒకసారిగా పెరిగిపోతుంది. అందుకే దిస్ మే రిక్వైర్ యాడింగ్ మోర్ మెషిన్స్ అండ్ టెక్నాలజీ. అది పెరగాలంటే ఏం చేయాలి, ఎక్కువ మెషిన్స్ యాడ్ చేయాలి, లేదా కొత్త టెక్నాలజీని తీసుకురావాలి టు సప్లిమెంట్ ది కెపాసిటీ ఆఫ్ ద వర్కర్స్. ఈ వర్కర్స్ వాళ్ళ మాక్సిమం కెపాసిటీతో పనిచేస్తున్నారు. ఇప్పుడు ఆ కెపాసిటీకి ఇంకా సప్లిమెంట్ అంటే అడిషనల్ గా సపోర్ట్ చేయడానికి టెక్నాలజీని ఇంప్రూవ్ చేయాలి, లేదా ఎక్కువ మెషిన్స్ అన్ని యాడ్ చేయాలి. అలా చేస్తే పెరుగుతుంది. దిస్ ఈస్ ఎ గుడ్ స్ట్రాటజీ ఫర్ క్యాపిటల్ రిచ్ ఎంటర్ప్రైజెస్ అండ్ కంట్రీస్. క్యాపిటల్ రిచ్ అంటే అర్థం ఏంటి, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ క్యాపిటల్ రిచ్ ఎంటర్ప్రైజెస్? ట్రై చేయండి, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దట్? మంచి ఎకానమీ ఉన్న కంట్రీస్. మంచి ఎకానమీ ఉన్న కంట్రీస్. మంచి ఎకానమీ ఉన్న కంట్రీ అంటే, మంచి ఎకానమీ అంటే క్యాపిటల్ గా చూసుకుంటే రిచ్ కంట్రీస్. క్యాపిటల్ గా అంటే ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ పెట్టే, ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువ పెట్టగలిగేవి. క్యాపిటల్ అంటే మూలధనం. ఎన్నిసార్లు చెప్పాను నేను, ఎకానమీ క్లాసెస్ లో చెప్తాను, ఎడిటోరియల్స్ లో కూడా చెప్తాను. ద మీనింగ్ ఆఫ్ క్యాపిటల్ ఈజ్ మూలధనం. తెలుగులో మూలధనం అంటాం. అంటే బిజినెస్ పెట్టడానికి, బిజినెస్ ఎక్స్పాండ్ చేయడానికి అవసరమైన క్యాష్ ని క్యాపిటల్ అంటాం. అది ఎక్కువగా ఉన్న కంట్రీస్ అంటే క్యాష్ రిచ్, ఒక రకంగా క్యాష్ రిచ్ కంట్రీస్, క్యాష్ రిచ్ ఎంటర్ప్రైజెస్ అంటే ఆర్గనైజేషన్స్, ఎక్కువ డబ్బులున్న కంపెనీస్, కంట్రీస్ అలా చేయగలుగుతాయి.
they can invest more in technology, they can invest more in other things, machinery, ఇలాంటి వాటిపైన వాళ్ళు స్పెండ్ చేసి నెంబర్ ఆఫ్ పీపుల్ని తగ్గించకుండా ప్రొడక్టివిటీని ఇంక్రీజ్ చేయగలుగుతాయి. అది ఒక స్ట్రాటజీ ప్రొడక్టివిటీ పెరగడానికి. రెండో స్ట్రాటజీ ఏంటో చూద్దాం. can enhance their workers' skills and create a culture of continuous improvement in the factory. And create a continuous improvement in the factory whereby workers and managers cooperate to improve the capability of their system and squeeze more output from limited capital resources. దీని అర్థం ఏంటి చెప్పండి? ఇందాక చెప్పినలా కాకుండా ఇంకోలా కూడా ప్రొడక్టివిటీ పెంచవచ్చు. ఏ రకంగా? ఎంప్లాయర్స్ కెన్ ఎన్హాన్స్ దేర్ వర్కర్స్ స్కిల్స్. ఇప్పటికి కూడా మనం మొదటి దాంట్లోనే ఉన్నాం. ఏంటి మొదటిది? అవుట్పుట్ పెంచడం. అవుట్పుట్ పెంచి ప్రొడక్టివిటీ పెంచడం. అవుట్పుట్ పెంచడానికి ఉన్న మార్గాలు మాట్లాడుతున్నాం. అవుట్పుట్ పెంచడానికి ఉన్న మార్గాలు ఏంటి? ఒకటే, ఎక్కువ మెషిన్స్ యాడ్ చేయడం, లేదా టెక్నాలజీ పైన ఇన్వెస్ట్ చేయడం, ఇది ఒక మెథడ్. లేదంటే ఎంప్లాయర్స్ కెన్ ఎన్హాన్స్ దేర్ వర్కర్స్ స్కిల్స్. వర్కర్స్ యొక్క స్కిల్స్ ని బెటర్ చేయడం. ఈ రోజు నీకున్న స్కిల్స్ తో నువ్వు 90 యూనిట్ల వర్క్ చేస్తున్నావు. నీ స్కిల్ ఇంకొంచెం ఇంప్రూవ్ చేయగలిగితే నువ్వు 100 యూనిట్ల పని చేయగలుగుతావు. ఈ స్కిల్స్ ని ఎన్హాన్స్ చేయడం కోసం ప్రయత్నం చేయడం అండ్ క్రియేట్ ఎ కల్చర్ ఆఫ్ కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్ ఇన్ ద ఫ్యాక్టరీ. ప్రతి రోజు కూడా నిన్నటి కంటే మనం ఇంప్రూవ్ అవ్వాలి, ఏ రోజుకి ఆ రోజు ఇంప్రూవ్ అవ్వాలి అనే కల్చర్ బిల్డ్ చేయడం. నిన్న 100 యూనిట్లు ప్రొడ్యూస్ చేసాం అందరం కలిపి, రేపు 102 యూనిట్స్, రేపు 103 యూనిట్స్. కొంచెమైనా పర్లేదు, కంటిన్యూస్ గా ఇంప్రూవ్మెంట్ అనేది ఉండాలి. మనం నిన్న పనిచేసిన దానికంటే ఈ రోజు ఎఫిషియెంట్ గా పనిచేయాలి, ఈ రోజు పనిచేసిన దానికంటే రేపు ఎఫిషియెంట్ గా పనిచేయాలని కల్చర్ సిస్టమ్ లో బిల్డ్ చేయడం. వేర్ బై వర్కర్స్ అండ్ మేనేజర్స్ కోఆపరేట్ టు ఇంప్రూవ్ ద క్యాపబిలిటీ ఆఫ్ దర్ సిస్టమ్. ఆ రకంగా సిస్టమ్ యొక్క క్యాపబిలిటీ నువ్వేమీ మార్చవు, ఎక్కువ డబ్బులు పెట్టేసి నువ్వేమీ మార్చకుండానే క్యాపబిలిటీ ఇంక్రీజ్ చేయడానికి ట్రై చేస్తాం. ఎలా? మన స్కిల్స్ అప్గ్రేడ్ చేసుకుంటూ, వస్తువులను యాడ్ చేస్తూ కాదు, హ్యూమన్స్ వాళ్ళ స్కిల్స్ ని అప్గ్రేడ్ చేసుకుంటూ ఎక్కువ ప్రొడక్టివిటీని తీసుకురావడం. అండ్ స్క్వీజ్ మోర్ అవుట్పుట్ ఫ్రమ్ లిమిటెడ్ క్యాపిటల్ రిసోర్సెస్. మనకి అందుబాటులో ఉన్న తక్కువ రిసోర్సెస్ నుంచి ఎక్కువ అవుట్పుట్ ని స్క్వీజ్ చేయడం. స్క్వీజ్ అంటే పెంచడం, మాక్సిమం లాగేయడానికి ప్రయత్నం చేయడం. దిస్ ఈజ్ ద స్ట్రాటజీ ఆఫ్ టోటల్ క్వాలిటీ మేనేజ్మెంట్. ఈ స్ట్రాటజీనే టోటల్ క్వాలిటీ మేనేజ్మెంట్ అంటాం. With which Japanese companies reduced their costs and improved the quality of their products in the 1960s and 1970s, becoming the most competitive enterprises in the world. 1960s and 70s లో జపనీస్ కంపెనీస్ అంటే ఇక్కడ ఇలా కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్ అనే విషయం మీద ఫోకస్ చేశాయి. మనకి ఇదే వచ్చు, ఇంతే చేస్తామని అనుకోలేదు. ఏ రోజుకు ఆ రోజు వాళ్ళు ఇంకా 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 సిస్టమ్ని, ప్రాసెస్ని, వాళ్ళ పనిచేసే విధానాన్ని మార్చుకుంటూ ఇంప్రూవ్ చేసుకుంటూ వచ్చారు. అలా రావడం వల్ల అవుట్పుట్ అనేది పెంచుకోగలిగారు, ప్రొడక్టివిటీ అనేది పెంచుకోగలిగారు, వితౌట్ ఇన్వెస్టింగ్ టూ మచ్ మనీ ఇంటూ ఈ మెషినరీ అండ్ అదర్స్. వీటికంటే వెళ్ళకుండా హ్యూమన్సే ఇంప్రూవ్ అవుతూ వచ్చారు. The Japanese companies had lifetime employment contracts. ఉద్యోగాలు పోయే పరిస్థితి లేదు, లైఫ్ టైమ్ ఎంప్లాయ్మెంట్. నువ్వు జాయిన్ అయ్యామంటే నీకు ఉద్యోగం పోదు. విత్ దేర్ వర్కర్స్ దే ఇన్వెస్టెడ్ ఇన్ దేర్ వర్కర్స్. వర్కర్స్ విషయంలోనే ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. ఇన్వెస్ట్మెంట్ అంటే అర్థం ఏంటి? వర్కర్స్ లో ఇన్వెస్ట్ చేయడం అంటే అర్థం ఏంటి చెప్పండి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దట్ సెంటెన్స్? మీకేం అర్థం ఏంటి చెప్పండి ఎవరన్నా? దే ఇన్వెస్టెడ్ ఇన్ దేర్ వర్కర్స్ అన్నారు. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దట్? అంటే వాళ్ళ స్కిల్స్ ఇంక్రీజ్ చేయడం కోసం ఇన్వెస్ట్మెంట్. ఎగ్జాక్ట్లీ, వాళ్ళ స్కిల్స్ ట్రైనింగ్ చేయడం, వాళ్ళకి ట్రైన్ చేయడం, కొత్త కొత్త వాటిని నేర్పించడం. ఇన్వెస్ట్మెంట్ అంటే ఎప్పుడు కూడా అంతే. కంపెనీస్ వీఆర్ ఇన్వెస్టింగ్ ఇంటూ అవర్ పీపుల్ అంటారు. పీపుల్కి ఇన్వెస్ట్ చేయడం అంటే అర్థం ఏంటి? పీపుల్ యొక్క స్కిల్స్ లో ఇన్వెస్ట్ చేయడం. ఇన్వెస్ట్ చేయడం అంటే వాళ్ళకి కొత్త విషయాలు నేర్చుకునేలాగా ట్రైనింగ్ ఇవ్వడం, స్కిల్స్ ఎన్హాన్స్ అయ్యేలాగా సపోర్ట్ సిస్టమ్ తీసుకురావడం అని అర్థం అన్నమాట. దే ఇన్వెస్టెడ్ ఇన్ దేర్ వర్కర్స్ అండ్ ద వర్కర్స్, ఇది చూడండి 2 డాష్ల మధ్యలో వచ్చేది, ద కంపెనీస్ అప్రిషియేటింగ్ అసెట్స్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్? I'll wait for you to answer. కాంటెక్చువల్ గా దాని మీనింగ్ ఏంటో చెప్పడానికి ప్రయత్నం చేయండి. కంపెనీ యొక్క ఆస్తులు పెంచడం. వర్కర్స్ కంపెనీ యొక్క అసెట్. పూర్తిగా రాలేదు.
ఫుల్ మీనింగ్ రాలేదు. అలా రాదా? ఓకే సార్. ఎప్రిషియేటింగ్ అంటే కంపెనీకి లాభాలు తెచ్చే అసెట్స్. గెయినింగ్ సార్. కంపెనీకి లాభాలు తెచ్చే అసెట్స్ అవ్వండొచ్చు సార్. లాభాలు తెచ్చేది ఎక్కడ ఉంది అక్కడ పడతాం. అప్రిషియేట్ చేస్తుంది అంటే ప్రాఫిట్ గెయిన్ అవుతుంది అని. అప్రిషియేట్ చేయడం అంటే ఒక గుడ్ ధైర్యం ఉంటుంది. అక్కడ మీనింగ్ అది కాదు సార్. ప్రాపర్టీ ఇంక్రీజ్ చేయడం. ఏ ప్రాపర్టీ? పర్సనల్ అసెట్ అంటే పర్సనల్ థింగ్ విచ్ ఈస్ వాల్యుబుల్ కదా సార్. అక్కడ అసెట్ అనేది ఎవరిని రిఫర్ చేస్తే అసెట్ అని అంటున్నారు? వర్కర్స్ సార్. అంటే వర్కరే నీ అసెట్, వర్కరే నీ ఆస్తి అన్నారు. అప్రిషియేటింగ్ అంటే సార్ ప్రొడక్టివిటీని ఎన్హాన్స్ చేసేలాగా వర్కర్స్ మీద ఇన్వెస్ట్ చేయడం. అప్రిషియేటింగ్ అసెట్స్ అంటే అర్థం ఏంటో చెప్పండి నాకు. ఇంకా అసెట్ కి వాల్యూని పెంచడం. అసెట్ కి ఉన్న వాల్యూని ఇంక్రీజ్ చేయడం. ఇంక్రీజింగ్ ద వాల్యూ ఆఫ్ ద అసెట్. ఆ అసెట్ ఎవరు? వాట్ ఈస్ సరే మీ డిమాండ్ కానీ సార్ ఇక్కడ అసెట్ వచ్చేసరికి వర్కర్స్ ని అసెట్ గా చెప్తారు సార్. వర్కర్స్ ని అసెట్ గా చెప్తారు. ఓకే సార్ సాలరీ. సో వాళ్ళు బాగా ట్రైన్ అప్ చేస్తే కంపెనీ అసెట్ కూడా ఆటోమేటిక్ గా పెరుగుతుంది అని హ్యూమన్ క్యాపిటల్ ఇంప్రూవ్ చేసినట్టు సార్. వాళ్ళు డెవలప్ అయితే వెరీ గుడ్. ఆల్మోస్ట్ వచ్చేసాం. 99% కరెక్టే. ఎనీవే, సో చాలా వరకు వచ్చేసారు కాబట్టి నేను చెప్తాను. అప్రిషియేటింగ్ అసెట్స్ అంటే ఇక్కడ ఫస్ట్ మీకు ఈ వీటిని చదవడం మీకు రావాలి. 2 డాష్లు అంటే దాని ముందున్న దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ రాశారని అర్థం. ఇది మీరు వేరేగా అసెట్స్ మీకు తెలిసిన మీనింగ్ లోకి వెళ్ళకూడదు. వర్కర్స్ అని చెప్పి 2 డాష్లు పెట్టి మీకు రాశారు. అలా రాశారంటేనే ఆ వర్కర్స్ గురించి ఎడిషనల్ డిస్క్రిప్షన్ ఇచ్చారని అర్థం. ఏమని చెప్పారు వాళ్ళని? దే ఆర్ అప్రిషియేటింగ్ అసెట్స్ అన్నారు. అప్రిషియేటింగ్ అసెట్స్ అనే పదం ఎందుకు వాడారు తెలుసా? ఒక ఫ్యాక్టరీలో ఏముంటాయో చెప్పండి? మెషిన్స్ ఉంటాయి, పీపుల్ ఉంటారు. మెషిన్స్ వాల్యూ ఈ రోజు నువ్వు ₹1,00,000 పెట్టి ఒక మెషిన్ కొన్నావు. నువ్వు 1 year తర్వాత ఆ మెషిన్ ఎవరికన్నా అమ్మితే 1,00,000 అమ్ముతావా, 1,10,000 అమ్ముతావా, 1,20,000 అమ్ముతావా? అసలు ఎవడన్నా కొంటాడా? డిప్రిషియేషన్ కాస్ట్ పడింది కదా సార్. డిప్రిషియేషన్ కాస్ట్ ఉంటుంది కాబట్టి తగ్గింది సార్. తగ్గుతుంది. ఏ వస్తువైనా సరే పాతబడే కొద్దీ తగ్గిపోతుంది. కానీ హ్యూమన్ ఈజ్ అన్ అప్రిషియేటింగ్ అసెట్. నీ దగ్గర జాయిన్ అయినప్పుడు తన దగ్గర ఉన్న స్కిల్స్ తక్కువ, తర్వాత తనకి నువ్వేంకా ట్రైన్ చేసేసరికి ఇంతకు ముందు కంటే హీఈస్ మోర్ వాల్యుబుల్ టు యూ టుడే. మెషినరీ వాల్యూ ఈ రోజు ఉన్న దానికంటే రేపు తగ్గిపోతుంది, డిప్రిషియేట్ అవుతుంది. బట్ నీ దగ్గర పనిచేసే హ్యూమన్ నిన్నటి కంటే ఈ రోజు మోర్ వాల్యుబుల్, ఈ రోజు కంటే రేపు మోర్ వాల్యుబుల్. బికాస్ హీఈస్ గెయినింగ్ ఎక్స్పీరియన్స్, ఈజ్ ఆల్సో గెయినింగ్ స్కిల్స్. అందుకనే హ్యూమన్స్ ని, వర్కర్స్ ఏమని రాశారు? ద కంపెనీస్ అప్రిషియేటింగ్ అసెట్స్ అన్నారు. ఇక్కడ అప్రిషియేట్ చేయడం అంటే పొగడ్డం కాదు, పొగట్ట కాదు. డిప్రిషియేట్ కి ఆపోజిట్ అప్రిషియేట్. డిప్రిషియేట్ అంటే టు లూజ్ వాల్యూ, వాల్యూ కోల్పోవడం. అప్రిషియేట్ అంటే టు గెయిన్ వాల్యూ, వాల్యూ పెరగడం. అర్థమైంది అందరికీ? They invested in their workers, and the workers, the companies appreciating assets, grew their capabilities as well as contributed to the improvement of the total productivity of their enterprises. అన్నమాట. సో వాళ్ళు వాళ్ళ యొక్క స్కిల్స్ ని మెల్లమెల్లగా ఇంప్రూవ్ చేసుకుంటూ కంపెనీ యొక్క టోటల్ ప్రొడక్టివిటీకి కూడా వాళ్ళు కాంట్రిబ్యూట్ చేశారని అర్థం. హ్యూమన్స్ ఆర్ ద ఓన్లీ అప్రిషియేటింగ్ అసెట్స్ అండ్ ఎంటర్ప్రైజ్ హ్యాస్. హ్యూమన్స్ మాత్రమే ఎంటర్ప్రైజ్ ఉండే అప్రిషియేటింగ్ అసెట్, అంటే ఏ రోజుకి ఆ రోజు వాల్యూ, విలువ పెరిగే అసెట్ హ్యూమన్ మాత్రమే. దే కెన్ ఇంప్రూవ్ దేర్ ఓన్ ఎబిలిటీస్. ద వాల్యూస్ ఆఫ్ ద మెషిన్స్ అండ్ బిల్డింగ్స్ డిప్రిషియేట్ ఓవర్ టైమ్. మెషిన్ యొక్క వాల్యూ, బిల్డింగ్స్ యొక్క వాల్యూ ఓవర్ టైం ఏమవుతుంది? తగ్గిపోతుంది. యాజ్ ఎనీ అకౌంటెంట్ నోస్. అకౌంటెంట్స్ కి తెలుసు డిప్రిషియేషన్ రాస్తారు 10% అని, అలా రకరకాల మెథడాలజీలతో రాస్తూ ఉంటారు. వెరాజ్ హ్యూమన్ బీయింగ్స్ డెవలప్ when they are treated with respect and are provided with environments to learn. హ్యూమన్ బీయింగ్స్ డెవలప్ అవుతారు. వాళ్ళని గౌరవించి వాళ్ళకి నేర్చుకునే అవకాశం, నేర్చుకునే వాతావరణం కల్పించినప్పుడు వాళ్ళు ఏమవుతారు? డెవలప్ అవుతారు. నాకు ఇది చూడగానే సాయిరామ్ సార్ గుర్తొస్తున్నారు. సాయిరామ్ సార్ నా దగ్గర స్టూడెంట్గా జాయిన్ అయ్యి ఈరోజు ఒక మంచి టీచర్గా ట్రాన్స్ఫార్మ్ అయ్యారు. ట్రాన్స్ఫార్మ్ అవ్వడానికి కారణం ఒకటి తనలో న్యాచురల్గా ఉన్న స్కిల్, రెండోది ఎన్వైరన్మెంట్ టు లెర్న్.
హీ వాస్ ప్రొవైడెడ్ దట్ కైండ్ ఆఫ్ ఎన్వైరన్మెంట్. తనలోని స్కిల్ని ఎక్స్ప్రెస్ చేసే ఒక ఎన్వైరన్మెంట్ దొరికింది, ఆ ఎంకరేజ్మెంట్ దొరికింది, అండ్ హీ ఈజ్ న్యాచురలీ టాలెంటెడ్. సో రెండు కలిసినప్పుడు హీ బికేమ్ ఏ హ్యూజ్ అసెట్ టు ది ఆర్గనైజేషన్ టుడే. అలాగే మీలో కూడా నేను ఏదో చెప్తున్నాను, వీ హ్యావ్ ఎన్ ఓపెన్ కల్చర్. మన కల్చర్లో ఏంటంటే 10 ఏళ్ళు ఎక్కడో పనిచేసారా, నాకు ఇన్ని సర్టిఫికెట్లు ఉన్నాయా, ఎన్నిసార్లు ఎగ్జామ్ క్రాక్ చేశారా, దీస్ ఆర్ నాట్ ద పారామీటర్స్ ఇన్ అవర్ ఆర్గనైజేషన్ అట్లీస్ట్. ద వన్ హూ కెన్ డూ మ్యాక్సిమం జస్టిస్ టు ద స్టూడెంట్. సబ్జెక్ట్ని ఎంత చక్కగా ఎంత ఎక్కువగా స్టూడెంట్స్కి అందించగలుగుతారో వాళ్ళే నాకు మంచి టీచర్స్. నా వరకు అంతే, అంతకు మించి వేరే ఏ పారామీటర్స్ నేను చూడను. వెరీ సింపుల్ వే, వాళ్ళే నాకు అసెట్స్. సో ఆ పారామీటర్ పరంగా హీఈస్ డూయింగ్ ఏ ట్రిమెండస్ జాబ్ టుడే, has become a huge asset to this organization of LTX classes. అంటే ఒక హ్యూమన్కి అలాంటి వాతావరణం మనం కల్పించినప్పుడు ప్రతి వ్యక్తిలోనూ స్కిల్స్ ఉంటాయి. స్కిల్స్ లేని వ్యక్తి ఉండడు, అది నమ్మాలి. ఇప్పుడు కూడా మీ అందరిలో కూడా నిగూఢంగా బయటికి కనిపించకుండా చాలా స్కిల్స్ ఉంటాయి, మీకే తెలియదు మీలో ఉన్నట్టు. బట్ వెన్ ద టైం కమ్స్ దే విల్ కమ్ అవుట్. ఆ టైం వచ్చినప్పుడు, ఆ సరైన వాతావరణం వచ్చినప్పుడు అది బయటకు వస్తుంది. అందుకని నేను ఏమంటాడంటే హ్యూమన్స్ ఎప్పుడు కూడా మనం గౌరవించుకోవాలి, వాళ్ళని రెస్పెక్ట్గా అంటే గౌరవిస్తూ ట్రీట్ చేస్తే వాళ్ళు డెవలప్ అవుతారు. వాళ్ళకి సరైన వాతావరణం కల్పిస్తే వాళ్ళు నేర్చుకుంటారు, వాళ్ళు మీకు ఎసెట్స్గా మారిపోతారు అని చెప్పి చెప్తున్నారు. ఒక వస్తువుని ట్రీట్ చేసినట్టుగా హ్యూమన్స్ని ట్రీట్ చేయకూడదని ఇందాక ఎక్కడో పారాగ్రాఫ్లో మనం చదివాం. అక్కడ నుంచి ఇదంతా వస్తుంది. తన లాజిక్ని తను ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం హీఈస్ కమింగ్ విత్ ఆల్ దీస్ థింగ్స్. ఆదర్ మీరు ఎలా స్ట్రక్చర్ చేస్తున్నారన్న విషయం కూడా మీరు చూడాలి. ఎస్ఏ రైటింగ్ అనేది ఇప్పుడు అందుకే చెప్తాను, హిందూ ఎడిటోరియల్ చదివేసి దాన్ని ఇంగ్లీష్ టు తెలుగు కన్వర్షన్ చేసుకొని అర్థం చేసుకోవడం కాదు. డిక్షనరీలు చూసేసినా మనకి మీనింగ్ అర్థం కాదు అన్లెస్ యూ అండర్స్టాండ్ ద కాంటెక్స్ట్, అన్లెస్ యూ అండర్స్టాండ్ ది పర్స్పెక్టివ్ ఫ్రమ్ విచ్ ద ఆథర్ ఈస్ కమింగ్. ఆథర్ ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో వస్తున్నాడో, ఆథర్ యొక్క సెంట్రల్ థీమ్ ఏంటి అని మీకు ఐడెంటిఫై చేసుకోలేకపోతే మీరు అర్థం చేసుకోవాలి. ఇట్స్ వెరీ డిఫికల్ట్. మీకు ఆథర్ టైటిల్లోనే కనిపిస్తుంది, రూల్స్ ఆఫ్ ద గేమ్ మారాలి అని చెప్తున్నారు. కింద ఏం చెప్తున్నారు, వెల్దీ ఇన్వెస్టర్స్కి అనుకూలంగా రూల్స్ ఉన్నాయి, టైనీ ఎంటర్ప్రైజెస్కి వర్కర్స్కి అనుకూలంగా రూల్స్ లేవు, అవి మారాలి అని చెబుతూ హ్యూమన్స్ ఎందుకు ఇంపార్టెంట్, వస్తువులు ట్రీట్ చేసినట్టు ఇప్పుడు ఒక వస్తువు ఉంది, నాకు ఇది పనికిరాదంటే పడేస్తాం. మనుషులు కూడా అలాగే ట్రీట్ చేసి నాకు అవసరం ఉంది పనిచేస్తున్నాడు ఉంచండి లేకపోతే పీకేయండి. ఈ హైర్ అండ్ ఫైర్ స్ట్రాటజీలు కట్రా చెయ్యవద్దు, అది కరెక్ట్ కాదు అని చెబుతూ వై హ్యూమన్స్ ఆర్ అండ్ అప్రిషియేటింగ్ అసెట్, వై దే షుడ్ నాట్ బి ట్రీటెడ్ యాజ్ ఈక్వల్స్ టు మెషిన్స్ ఆర్ అదర్ థింగ్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం ఇంత స్టోరీ ఆయన బిల్డ్ చేశారు. దిస్ ఈస్ హౌ యూ నీడ్ టు బిల్డ్ యువర్ ఎస్సే. మీ పాయింట్ ముందుకు తీసుకెళ్లాలంటే దానికి సబ్స్టాన్షియేటింగ్ కంటెంట్ రావాలి, దానికి సపోర్ట్ చేసే కంటెంట్ అనేది రావాలి. సో ఇప్పుడు మాట్లాడుకున్న రెండు కూడా ఏంటి, అవుట్పుట్ ని ఇంక్రీజ్ చేయడం, ఇన్పుట్ ని తగ్గించకుండా. ఫస్ట్ మెథడ్ ఏం చెప్పారు, అవుట్పుట్ ఇంక్రీజ్ చేయడానికి మోర్ క్యాపిటల్ అంటే ఎక్కువ మెషినరీ తీసుకురావడం, టెక్నాలజీ తీసుకురావడం, ఆ రకంగా. రెండోది ఏంటి, మెషినరీ టెక్నాలజీ కాకుండా పీపుల్ ఇంకా స్కిల్ఫుల్ గా చేయడం, పీపుల్కి ఇంకొంచెం నేర్పించి ఇంకొంచెం స్కిల్డ్ అసెట్స్ కింద మార్చడం, దాని ద్వారా కూడా మనం ప్రొడక్టివిటీ ఇంక్రీజ్ చేయొచ్చు అని చెప్పారు. ఓకే, ఇంకో స్ట్రాటజీ ఏంటి, ద లేజీ మేనేజ్మెంట్ స్ట్రాటజీ ఫర్ ఇంప్రూవింగ్ ప్రొడక్టివిటీ ఈజ్ టు రెడ్యూస్ ద డినామినేటర్. మనం ఎప్పుడు పెంచుతాం ప్రొడక్టివిటీ, తీసేద్దాం ఉన్న వాళ్ళని, అప్పుడు మనకి ఖర్చు తగ్గిపోతుంది. దట్ ఈస్ ద నెంబర్ ఆఫ్ వర్కర్స్. ఇది లేజీ మేనేజ్మెంట్ స్ట్రాటజీ. హైర్ దెమ్ వెన్ టైమ్స్ ఆర్ గుడ్ అండ్ ఫైర్ దెమ్ వెన్ ద కంపెనీ కెనాట్ కంపీట్ ఎనీమోర్. టైం బాగున్నప్పుడు హైర్ చేయండి, టైం బాగున్నప్పుడు ఫైర్ చేసేయండి. ఇది లేజీ మేనేజ్మెంట్ స్ట్రాటజీ. Governments of countries cannot apply the hire and fire strategy to improve a nation's productivity that companies can. కంపెనీస్ అప్లై చేసుకుంటాయి, అవసరమైనప్పుడు హైర్ చేస్తాయి, లేనప్పుడు ఫైర్ చేస్తాయి. కానీ గవర్నమెంట్ ఆ పని చేయొచ్చా, నచ్చినప్పుడు హైర్ చేసి లేనప్పుడు ఫైర్ చేసి? గవర్నమెంట్స్ కెనాట్ అప్లై దిస్ స్ట్రాటజీ. నేషనల్ ప్రొడక్టివిటీని ఇంక్రీజ్ చేయాలంటే గవర్నమెంట్ ఈ స్ట్రాటజీ అప్లై చెయ్యకూడదు, చెయ్యలేవు. ఏ కంపెనీ కెన్ ఫైర్ పీపుల్ ఇట్ ఈస్ నాట్ ఏబుల్ టు యూస్ ప్రొడక్టివ్లీ ఎనీమోర్. తనకు ఉపయోగం లేని, ప్రొడక్టివ్గా ఉపయోగించుకోలేకపోతున్నాను అనుకున్న వాళ్ళని కంపెనీ ఫైర్ చేయవచ్చు. దే ఆర్ ఆఫ్ ద కంపెనీస్ అకౌంట్స్. కంపెనీ అకౌంట్స్ నుంచి వాళ్ళు వెళ్ళిపోతారు. అంటే అర్థం ఏంటి, కంపెనీస్ అకౌంట్స్ నుంచి వెళ్ళిపోతారంటే అర్థం ఏంటి, వాళ్ళ శాలరీస్ వాళ్ళ ఎక్స్పెన్సెస్ మన ఖర్చుల్లోకి రావు. సో మన డినామినేటర్ తగ్గిపోతుంది. ద కంపెనీస్ ఓనర్స్ హోప్ సమ్వన్ ఎల్స్ విల్ టేక్ కేర్ ఆఫ్ దెమ్. వీళ్ళు వెళ్ళిపోయినా సరే వీళ్ళు చేసే పని ఇంకొకరు, ఆల్రెడీ ఉన్న ఎంప్లాయీస్లో ఎవరో ఒకరు చూసుకుంటారు అని చెప్పి కంపెనీ ఎంప్లాయీస్ అనుకుంటారు, కంపెనీ ఓనర్స్ అనుకుంటారు. సచ్ యూజ్డ్ అండ్ డిస్కార్డెడ్ వర్కర్స్ ఆర్ నో లాంగర్ దేర్ రెస్పాన్సిబిలిటీ.
అలా ఉపయోగించుకొని అంటే వాడుకొని వదిలేయబడ్డ వర్కర్స్. యూజ్డ్ అండ్ డిస్కార్డ్ అంటే అర్థం అది. డిస్కార్డ్ అంటే త్రో అవే, ఇస్రేయడం. వాడుకొని వదిలేయబడ్డ ఈ వర్కర్స్ వాళ్ళ రెస్పాన్సిబిలిటీ ఏమాత్రమూ కాదు. ఇకపై ఫైర్ చేస్తారు కదా, మాకు టైం బాగున్నప్పుడు మేము పే చేస్తాం, వాడుకున్నాం. ఇప్పుడు మీ టైం బాగాలేదు లేదా మా టైం బాగాలేదు, సో మేము పే చేయలేము, ఫైర్ చేస్తాం. COVID-19 టైంలో మీరు చూసుంటారు, విపరీతంగా జాబ్ లాసెస్ జరిగాయి అక్రాస్ ది ఇండస్ట్రీస్. ట్రావెల్ ఇండస్ట్రీస్తో మొదలయ్యి మీకు టీచింగ్ ఇండస్ట్రీ, ఎడ్యుకేషన్ ఇండస్ట్రీ, అన్ని ఇండస్ట్రీస్ కూడా ఈ అన్ఎంప్లాయ్మెంట్ అనేది వచ్చి చాలా మంది ఉద్యోగాలు కోల్పోయారు. వి హావ్ సీన్ ఇట్. However, if a country is not productive in terms of GDP per unit of population, its government does not have the luxury of firing citizens. కంట్రీకి డిఫరెన్స్ చూడండి. కంపెనీకి ప్రొడక్టివిటీ లేకపోతే ఫైర్ చేస్తుంది ఎంప్లాయీస్ని, కానీ కంట్రీకి ప్రొడక్టివిటీ లేకపోతే కెన్ ద కంట్రీ ఇట్ సెల్ఫ్ ఫైర్ ఇట్స్ ఓన్ సిటిజన్స్? ఫైర్ చేయడం అంటే జాబుల్లోకి తీసేయడం. అంటే ఏం చేయాలి? ఈ దేశం నుంచి ఇంకో దేశం పంపించేస్తావా? ఈ దేశంలో ఉన్నావు, నువ్వు ప్రొడక్టివ్గా పనిచేయట్లేదు, నీ వల్ల దేశం యొక్క ప్రొడక్టివిటీ తగ్గిపోతుంది, యూ గో టు అనదర్ కంట్రీని పంపించగలుగుతామా? వేర్ విల్ దే గో? ఎక్కడికి వెళ్తారు వాళ్ళు? హూ విల్ టేక్ కేర్ ఆఫ్ దెం? వాళ్ళు ఎవరు పట్టించుకుంటారు? ఇన్ డెస్పరేషన్ దే మే ట్రై టు మైగ్రేట్ టు అదర్ కంట్రీస్. వేరే కంట్రీస్కి వలస వెళ్ళడానికి ప్రయత్నం చేయొచ్చు, విచ్ ఆర్ రిలక్టెంట్ టు హ్యావ్ దెమ్. ఆ కంట్రీలు కూడా వీళ్ళని తీసుకోవడానికి ఇష్టపడవు, బికాస్ దే విల్ హ్యావ్ టు ప్రొవైడ్ దెమ్ విత్ ప్రొడక్టివ్ జాబ్స్ when there are not enough jobs for their own citizens. కొత్తగా ఎవరు వచ్చారంటే వాళ్ళకి కూడా ఉద్యోగాలు ప్రొవైడ్ చేయాల్సిన బాధ్యత ఆ కంట్రీకి వచ్చేస్తుంది. మా దేశంలో ఉన్న వాళ్ళకి ఏమేం చేయట్లేదు, మీకేం చేస్తామరా అని చెప్పి వాళ్ళు అనుకుంటారు. సో అది కూడా జరిగే అవకాశం లేదు. స్క్రీన్ కనిపిస్తుందా మీకు? For capital scarce and human, capital scarce అంటే అర్థం ఏంటి? అండ్ హ్యూమన్ రిసోర్స్ అబండెంట్ కంట్రీస్ అంటే అర్థం ఏంటి? క్యాపిటల్ స్కేర్సిటీ అంటే కొరత, ఉండాల్సినంత ఉండకపోవడం. మూలధనం అంటే ఎక్కువ మనీ లేని కంట్రీస్, పేద కంట్రీస్. మరియు హ్యూమన్ రిసోర్స్ అబండెంట్ కంట్రీస్ అంటే మనుషులు ఎక్కువ ఉన్నారు, డబ్బులు ఎక్కువ లేవు. అలాంటి కంట్రీస్ కి such as many developing countries, especially like India, the correct ratio of productivity is output per unit of capital. మనం ఎంతమంది మనుషులకి ఎంత వస్తుంది అనేది చూడకూడదు, మనం ఎంత డబ్బులు పెడితే ఎంత అవుట్పుట్ వస్తుంది అనేది చూడాలి. ఎందుకంటే మనకి మనుషులు ఎక్కువ, మనం అలా కౌంట్ చేసుకొని నాకు లేకపోతే ప్రొడక్టివిటీ లేకపోతే మనీ జనాల్ని ఫైర్ చేస్తామని అనొచ్చా? మనం ఆన్లైన్ కదా. కెన్ యూ సెండ్ యువర్ పీపుల్ అవుట్? నో, యూ కాంట్ డూ దట్. యూ కాంట్ ఫైర్ యువర్ ఓన్ పీపుల్. సో అందుకని మనం ప్రొడక్టివిటీని ఎలా చెక్ చేయాలంటే అవుట్పుట్ పర్ యూనిట్ ఆఫ్ క్యాపిటల్, ఎంత ఇన్వెస్ట్ చేస్తే ఎంత అవుట్పుట్ వచ్చింది అని చూడాలి. దిస్ మస్ట్ బి ద డ్రైవర్ ఆఫ్ బిజినెస్ యాజ్ వెల్ యాజ్ నేషనల్ స్ట్రాటజీస్. బిజినెస్ స్ట్రాటజీకి మరియు నేషనల్ స్ట్రాటజీకి ఇది డ్రైవ్ చేయాలి. ఇట్స్ అబౌట్ capital, how much money you are putting in and how much you are getting. This was the strategy of Japan INC to make Japan an industrial powerhouse. 1980s లో జపాన్ ఈ స్ట్రాటజీ ఫాలో అయింది. 1980s లో ఏం చేశారంటే జపాన్లో గవర్నమెంట్ వచ్చేసి గవర్నమెంట్ ఆఫ్ జపాన్ ప్లస్ ఇండస్ట్రీ కొలాబరేట్ అయ్యాయి. గవర్నమెంట్ ఆఫ్ జపాన్ ఏమో ఇండస్ట్రీకి మ్యాక్సిమం సపోర్ట్ ఇచ్చింది. మ్యాక్సిమం సపోర్ట్ అంటే ఎలా అంటే by providing loans at very low interest rate. అంటే క్యాపిటల్ గవర్నమెంట్ ప్రొవైడ్ చేసింది. అంటే బ్యాంక్స్ అన్ని కూడా గవర్నమెంట్ మీకు ఇండస్ట్రీకి ఎంత సపోర్ట్ చేయగలదో అంత సపోర్ట్ చేయండి అన్నట్టుగా గవర్నమెంట్ ఇండస్ట్రీకి హెల్ప్ చేసింది. సో తక్కువ వడ్డీలకే లోన్స్ వచ్చేలాగా చేయడం, లో ఇంట్రెస్ట్ రేట్ ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేయడం, వాళ్ళకి ఫ్రెండ్లీ పాలసీస్ క్రియేట్ చేయడం, ఆ రకంగా ఎక్కువ క్యాపిటల్ అనేది ప్రొవైడ్ అయ్యేలాగా చేసింది. క్యాపిటల్ ఎక్కువగా ప్రొవైడ్ అవ్వడం వల్ల ఇండస్ట్రీస్ థ్రైవ్ అయ్యాయి అక్కడ. ఇప్పుడు కూడా అబ్జర్వ్ చేయండి, ఇన్ఫ్లేషన్ ఎక్కువగా పెరిగిపోతున్నప్పుడు, ఇన్ఫ్లేషన్ పక్కన పెట్టండి, గవర్నమెంట్స్ ఎకానమీ బాగాలేనప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏం చేస్తుంది? when the economy is not doing great, what does the Reserve Bank of India do to correct it?
చెప్పండి. థింక్ చేయండి ఒకసారి. ఇండస్ట్రీకి బ్యాంకింగ్ సెగ్మెంట్ నుంచి ఎక్స్పెక్టేషన్ ఏంటి? యూ థింక్ అండ్ టెల్ మీ. డోంట్ థింక్ అబౌట్ ఎకానమీ యాజ్ అ సబ్జెక్ట్. ఇండియన్ ఎకానమీ సబ్జెక్ట్ ఈ చాప్టర్ మాకు అవ్వలేదు ఇలా కాదు. నార్మల్ గా థింక్ చేయండి. ఒక ఇండస్ట్రీ థ్రైవ్ అవ్వాలంటే వాళ్ళకి బ్యాంకింగ్ సెగ్మెంట్ నుంచి ఏం కోరుకుంటారు? లెస్ ఇంట్రెస్ట్ తో లోన్స్, లో ఇంట్రెస్ట్ తక్కువ వడ్డీతో లోన్లు కోరుకుంటున్నారు. లోన్స్ కావాలి, అది కూడా తక్కువ వడ్డీ కావాలి. అందుకని ఎప్పుడైనా ఎకానమీ సరిగ్గా లేనప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏం చేస్తుంటే వడ్డీ రేట్లు తగ్గించడానికి ప్రయత్నిస్తుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకులకు ఇచ్చే వడ్డీ రేట్ తగ్గించడం వల్ల బ్యాంకులు కూడా కార్పొరేట్స్ ఇచ్చే వడ్డీ రేట్లు తగ్గుతాయి. తద్వారా మోర్ అండ్ మోర్ క్యాపిటల్ విల్ ఫ్లో ఇన్ టు ద ఇండస్ట్రీ. ఇండస్ట్రీకి క్యాపిటల్ వెళ్తుంది. క్యాపిటల్ వెళ్ళడం వల్ల వాళ్ళు గ్రో అవుతారు, వాళ్ళు ఇండస్ట్రీలో బిజినెస్ లో ఇన్వెస్ట్ చేస్తారు అనేది కాన్సెప్ట్. అందుకనే ఇప్పుడు కూడా క్యాపిటల్ ప్రొవైడ్ చేస్తేనే వాళ్ళు ఇంప్రూవ్ అవుతారు. అందుకోసం ఇంట్రెస్ట్ రేట్లు తగ్గించడం గట్రా చేస్తూ ఉంటాయి. దిస్ వాజ్ ఈఎఫ్ షూమాకర్స్ ఇన్సైట్ టు. షూమాకర్ సంగతి ఏంటి ఎవరికైనా తెలుసా ఈయన గురించి? ఆయన కాదు, మైకేల్ షూమాకర్ కాదు, రేసర్ అతను కాదు. సో ఈయన ఎవరంటే, ఓకే మీకు తర్వాత రాశారు కాబట్టి నేను చెప్పను, కిందకి వెళ్దాం. ఆయన గురించి రాశారు ఎలాగో. Schumacher, best known for his seminal idea, small is beautiful, and his book with the same title, was an economist ahead of his time. Seminal ante meaning తెలుసా? ఇన్ఫ్లుయెన్స్ చేసే. యా, ఇన్ఫ్లుయెన్షియల్. ఎగ్జాక్ట్లీ, ఇన్ఫ్లుయెన్షియల్ అంటే ఫ్యూచర్ జనరేషన్స్ ని ఇన్ఫ్లుయెన్స్ చేసేలాగా ఉండేదాన్ని సెమినల్ అంటారు. ఓకే, మీకు పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ క్లాస్ అన్న వాళ్ళకి తెలిసి ఉంటుంది. వుడ్రో విల్సన్ అంటారు, ఫాదర్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అన్నట్టుగా. ఆయన ఒక ఎస్సే రాశారు అప్పట్లో, ఫస్ట్ 1800s లో రాసిన ఎస్సే. ఇట్ వాజ్ ఎ సెమినల్ ఐడియా అంటారు. ఎందుకంటే దాని గురించి ఎవరు దాన్ని సెపరేట్ గా స్టడీ చేయని టైంలో ఆయన హీ రోట్ అన్ ఎస్సే. దానికి ఒక పర్టికులర్ గా సెపరేట్ గా మనం స్టడీ చేయాలి, అన్నిటితో కలిపేయకూడదు అని మాట్లాడుతూ ఆయన దాని గురించి మాట్లాడారు. ఆ తర్వాత లేటర్ జనరేషన్స్ అనేది ఇన్ఫ్లుయెన్స్ చేసింది. అలాంటి దాన్ని మనం సెమినల్ అంటాం. షూమాకర్ యొక్క ఐడియా ఏంటంటే స్మాల్ ఈజ్ బ్యూటిఫుల్ అనే ఐడియా. ఇట్ వాజ్ ఎ సెమినల్ ఐడియా, అంటే ఫ్యూచర్ జనరేషన్స్ కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసింది. అలాంటి ఐడియా మనం అంటాం. ఈజ్ వాజ్ అన్ ఎకనామిస్ట్ అహెడ్ ఆఫ్ హిస్ టైమ్. అహెడ్ ఆఫ్ హిస్ టైమ్ అంటే ఆయన ఉన్న కాలానికి మించి ఆయన ఆలోచించగలిగాడు. తర్వాత తరాలను కూడా దృష్టిలో పెట్టుకుని ఆలోచించగలిగే వాళ్ళని అహెడ్ ఆఫ్ హిస్ టైమ్ అంటారు. చాలా మంది ఉంటారు, వాళ్ళ ఐడియాస్ ఎలా ఉంటాయంటే ఆ టైంలో ఉన్న వాళ్ళు దాన్ని అప్రిషియేట్ చేయరు. తర్వాత అర్థమవుతుంది ఈయన అసలు ఈ వాజ్ అహెడ్ ఆఫ్ హిస్ టైమ్. ఇంకా ఎప్పటికో నెక్స్ట్ తరాలు, భావి తరాలను దృష్టిలో పెట్టుకుని ఆలోచించేస్తాడు. ఆయన ఐడియాస్ అంతా మోడర్న్ గా ఉన్నాయి అంటారు. He understood where the capitalism powered with technology would be heading. ఈ క్యాపిటలిజం టెక్నాలజీతో పవర్ అవుతున్న క్యాపిటలిజం అనేది ఎక్కడికి వెళ్తోంది, దేనికి దారి తీస్తుంది, దాని ప్రయాణం అనేది ఆయన అప్పటికే అర్థమైంది. ఇన్ హిస్ ఎస్సే ఇండస్ట్రియలైజేషన్ త్రూ ఇంటర్మీడియట్ టెక్నాలజీ పబ్లిష్డ్ బై ద జర్నల్ రిసర్జెన్స్ ఇన్ 1966 he wrote, ఆయన ఏం రాశారు? If we define the level of technology in terms of equipment cost per workplace, we can call the indigenous technology of a typical developing country a 1 pound technology, while that of the modern Western would be called a 1000 pound technology. అది పౌండేనా సింబల్? Go on mute. Guys, stay on mute. It disturbs others. The current attempt, okay, ఇది ఇక్కడికి ఆపుదాం. దీని మీనింగ్ ఏంటో చూడండి. జస్ట్ అండర్స్టాండ్ ద మీనింగ్. ఈయన ఏమంటున్నాడు? ఇఫ్ వి డిఫైన్ ద లెవెల్ ఆఫ్ టెక్నాలజీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్విప్మెంట్ కాస్ట్ పర్ వర్క్ ప్లేస్, అంటే ఒక ఇండస్ట్రీలో, ఒక ఫ్యాక్టరీలో టోటల్ ఎక్విప్మెంట్ కాస్ట్ క్యాలిక్యులేట్ చేసి బై నెంబర్ ఆఫ్ పీపుల్ వేయండి. ఆ వర్క్ ప్లేస్లో ఉన్న నెంబర్ ఆఫ్ పీపుల్ వేయండి. వేస్తే డెవలపింగ్ కంట్రీస్లో దాని వాల్యూ ఎంత ఉంటుంది? తక్కువ ఉంటుంది. ఎందుకంటే మోర్ నెంబర్ ఆఫ్ పీపుల్ విల్ బి వర్కింగ్. మెషినరీ కాస్ట్ ఏమో తక్కువ ఉంటుంది, ఎందుకంటే అంత అడ్వాన్స్డ్ కాదు కదా డెవలపింగ్ కంట్రీస్లో. సో మెషినరీ కాస్ట్ తక్కువ ఉంటుంది, పీపుల్ ఏమో ఎక్కువ ఉంటారు. కాబట్టి పీపుల్ డినామినేటర్ వేస్తాం, మెషినరీ కాస్ట్ పైన వేస్తున్నాం కాబట్టి వాల్యూ ఏమో తక్కువ వస్తుంది. ఇలా అనుకుంటే మోడర్న్ వెస్టర్న్ ఎకానమీలో అది ఏమవుతుంది? మెషినరీ కాస్ట్ ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే అడ్వాన్స్డ్ మెషినరీ వాడతారు, నెంబర్ ఆఫ్ పీపుల్ ఏమో తక్కువ ఉంటారు. సో కాబట్టి అది 1000 pound టెక్నాలజీ కింద మనం అనవచ్చు దాన్ని అంటారు.
అర్థమైందంటే అక్కడ వాళ్ళు టెక్నాలజీలో ఎక్కువ ఇన్వెస్ట్ చేశారు, మెషినరీలో ఎక్కువ ఇన్వెస్ట్ చేశారు, పీపుల్ తక్కువ. ఇక్కడ పీపుల్ ఎక్కువ, మెషినరీ తక్కువ, టెక్నాలజీ తక్కువ అని చెప్పడం కోసం ఆయన ఈ మాట వాడారు. ఇది అర్థమైంది అందరికీ? సే ఎస్ ఇఫ్ ఇట్ ఈస్ అండర్స్టూడ్. The current attempt of the developing countries, supported by foreign aid, to infiltrate the 1,000-pound technology into their economies inevitably kills off the 1-pound technology at an alarming rate, destroying traditional workplaces at a much faster rate than modern workplaces can be created, and producing the dual economy with its attendant evils of mass unemployment and mass migration. Can someone explain this sentence to me? 1960s లో రాసిన ఆర్టికల్, ఇప్పుడు కాదు. అంటే అప్పట్లోనే డెవలపింగ్ కంట్రీస్ అన్ని కూడా వెస్టర్న్ ఎకానమీస్ని చూసి, అంటే మన యూరోప్ మరియు యుఎస్ కంట్రీస్ యొక్క ఎకానమీస్ చూసి వాళ్ళ దగ్గర నుంచి సహాయం తీసుకొని వాళ్ళ టెక్నాలజీని మన దేశాల్లో ఈ డెవలపింగ్ కంట్రీస్లో ఇన్ఫిల్ట్రేట్ చేయడానికి, చొరబాటు చేయడానికి. ఇన్ఫిల్ట్రేట్ అనేది యాక్చువల్గా నెగిటివ్ వర్డ్. ఇన్ఫిల్ట్రేటర్స్ అంటే చొరబాటుదారులు. చూడండి, పాకిస్తాన్ వాళ్ళు మన బార్డర్ దగ్గర మన బార్డర్ దాటి వచ్చారనుకోండి, యూ కాల్ దెమ్ ఇన్ఫిల్ట్రేటర్, చొరబాటుదారుడు అంటాం. టు ఇన్ఫిల్ట్రేట్ అంటే ఈ ఫారిన్ టెక్నాలజీ, వాళ్ళ దగ్గర ఉండే ఈ ఫారిన్ టెక్నాలజీని ఈ డెవలపింగ్ కంట్రీస్లోకి తీసుకువచ్చే ప్రయత్నం ఏదైతే జరుగుతుందో, అటెంప్ట్ అన్నారు, అందుకే ప్రయత్నం ఏదైతే జరుగుతుందో అది ఏం చేస్తుంది? ఇట్ ఇన్ఎవిటబుల్లీ కిల్స్. ఇన్ఎవిటబుల్ అంటే అన్అవాయిడబుల్లీ, ఇన్ఎవిటబుల్ అంటే అన్అవాయిడబుల్. మీరు అంత హైఫై టెక్నాలజీ మన దేశంలోకి తీసుకొస్తే మన టెక్నాలజీని చంపేస్తుంది. ఓకే, మీకు బెస్ట్ ఎగ్జాంపుల్, స్వతంత్రం రావడానికి ముందు చేనేత పరిశ్రమలు మీకు చదివి ఉంటారు. బ్రిటిష్ యొక్క టెక్నాలజీ, బ్రిటిష్ యొక్క ఇండస్ట్రియలైజేషన్ అంతా ఏం చేసింది? మన లోకల్ ఇండస్ట్రీస్ని కిల్ చేసేసింది. చాలా వరకు అంతే. ఏవైనా కొత్త వచ్చాయంటే ఆల్రెడీ ఉన్నవేమో ఇండైజినస్ అంటే అర్థం ఏంటి? లోకల్. ఇండైజినస్ అంటే లోకల్, అక్కడ ఉన్నవి అని అర్థం. ఇండైజినస్ అనే పదం మీకు చెప్పలేదు కదా, ఇంతకుముందే వచ్చినట్టుంది. ఇండైజినస్ అంటే లోకల్ అని, లోకల్లీ డెవలప్డ్ అని, నేటివ్లీ డెవలప్డ్ అని అర్థం. ఇవి తీసుకొస్తే ఏమవుతుంది? లోకల్ టెక్నాలజీ అనేది వెళ్ళిపోతుంది. అండ్ రెండవది, అట్ అన్ అలార్మింగ్ రేట్. అలార్మింగ్ రేట్ అంటే కాజింగ్ కన్సర్న్. కాజింగ్ కన్సర్న్ అంటే మనం భయపడేలాగా, ఎంత ఫాస్ట్గా ఇలా కళ్ళు మూసి తెరిచేలోగా కొత్త కొత్త టెక్నాలజీలు వచ్చేస్తాయి, పాతవన్నీ వెళ్ళిపోతూ ఉంటాయి. డెస్ట్రాయింగ్ ట్రెడిషనల్ వర్క్ ప్లేసెస్. ట్రెడిషనల్గా ఎప్పటి నుంచో ఉన్న ఈ ఇండస్ట్రీస్, వర్క్ ప్లేసెస్ అన్ని కూడా నాశనం అయిపోతాయి. అట్ ఏ మచ్ ఫాస్టర్ రేట్, చాలా ఫాస్ట్గా నాశనం అయిపోతాయి. దాన్ మోడర్న్ వర్క్ ప్లేసెస్ కెన్ బి క్రియేటెడ్. కొత్త వర్క్ ప్లేసెస్ క్రియేట్ అవ్వడానికి టైం పడుతుంది, కానీ నాశనం అవడం అనేది చాలా ఫాస్ట్గా అయిపోతుంది. ఈ క్రియేట్ అవ్వడానికి పట్టే టైం కంటే నాశనం అవడానికి పట్టే టైం చాలా తక్కువ. ఇవేమో ఫస్ట్ నాశనం అయిపోతాయి, తర్వాత క్రియేట్ అవుతాయి అవ్వో తెలియదు, కానీ ఫస్ట్ నాశనం అయితే ఫాస్ట్గా జరిగిపోతుంది అనేది దాని మీనింగ్. అండ్ ప్రొడ్యూసింగ్ ద డ్యూయల్ ఎకానమీ విత్ ఇట్స్ అటెండెంట్ ఇవిల్స్. డ్యూయల్ ఎకానమీ అంటే కొంచెం అది కొంచెం ఇది రెండు కలిసి ఉంది. విత్ ఇట్స్ అటెండెంట్ ఇవిల్స్. అటెండెంట్ అంటే అకంపెనీయింగ్ ఇవిల్స్, దాంతో పాటు వచ్చే అర్థం. అకంపెనీయింగ్, దాంతో పాటు వచ్చే ఇవిల్స్ అంటే ఏంటి? ఆఫ్ మాస్ అన్ఎంప్లాయ్మెంట్ అండ్ మాస్ మైగ్రేషన్. ఎంతో మందికి ఉద్యోగాలు పోతాయి. మీకు ఇందాక చెప్పాను, వెస్టర్న్ టెక్నాలజీ వచ్చినప్పుడు ఏమవుతుంది? తక్కువ పీపుల్ ఉంటే చాలు, ఎక్కువ మంది మనకు అక్కర్లేదు. అప్పుడు ఏమవుతుంది? ఇక్కడ మన దగ్గర తక్కువ టెక్నాలజీ, ఎక్కువ పీపుల్. మీకు అగ్రికల్చర్ ఎగ్జాంపుల్గా తీసుకోండి. అగ్రికల్చర్లో వన్స్ యూ స్టార్ట్ బిల్డింగ్ మెకనైజేషన్ వచ్చేసరికి అగ్రికల్చర్ లేబర్ అవసరం తగ్గుతుందా పెరుగుతుందా? తగ్గిపోతుంది కదా. వన్స్ యూ స్టార్ట్ యూజింగ్ మోర్ అండ్ మోర్ మెషినరీ, యూ విల్ నాట్ రిలై ఆన్ పీపుల్ ఎనీమోర్. నెంబర్ ఆఫ్ ఇంకా అగ్రికల్చర్ లేబర్కి వాళ్ళకి జీవనాధారం పోతుంది. ఎగ్జాంపుల్ గా చెప్తున్నాను, అది ఇక్కడ చెప్తున్నారు అనమాట. మాస్ అన్ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది, మాస్ మైగ్రేషన్ క్రియేట్ అవుతుంది. Schumacher had warned there was a malaise brewing beneath the drive to westernize and technologize economies. సో మీరు ప్రతి డెవలపింగ్ కంట్రీ కూడా వెస్టర్న్ ఎకానమీస్ చూడండి, మనం కూడా డెవలప్ అయిపోదాము అంటే మనం కూడా టెక్నాలజీ ఇంప్రూవ్ చేసేసుకుందాము, ఈ తీసుకొచ్చేద్దాము అనే ఆలోచన వెనకాల ఏముంది?
మెలైస్ అంటే అర్థమేంటి? ఒక శాపం లాగా, ఒక బాధ లాగా, ఒక డిస్కంఫర్ట్ లాగా, ఒక నెగిటివ్, ఒక డిసీజ్ లాగా ఏదైనా తీసుకోవచ్చు. ఒక డిసీజ్ లాగా. దీనివల్ల ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. ఏం ప్రాబ్లమ్స్? మాస్ అన్ఎంప్లాయ్మెంట్, మాస్ మైగ్రేషన్. ప్రజలు వలస వెళ్ళిపోయే అవకాశాలు వస్తాయి, ప్రజలు విపరీతమైన అన్ఎంప్లాయ్మెంట్ వచ్చే అవకాశం ఉంటుందని చెప్పి ఆయన 1960s మాట్లాడారు. The harsh lockdown of the economy in India to prevent the spread of COVID-19 caused the malaise to spill out for everyone to see. ఈ అన్ఎంప్లాయ్మెంట్ అనేది మనం ఆల్రెడీ చూసాం. COVID-19 వల్ల వచ్చిన హార్ష్ లాక్డౌన్ వల్ల వీ హావ్ సీన్ దిస్ కైండ్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ చూసాం. ఈ షూమాకర్ గురించి ఒక మాట చెప్పాలనుకున్నాను. ఇతను యాక్చువల్గా జర్మనీలో పుట్టాడు. కానీ హిట్లర్ హయాంలో నాజీజానికి వ్యతిరేకంగా, హిట్లర్ అంటే ఇతనికి ఇష్టం లేదు, ఈ మూవ్ టు ఇంగ్లాండ్. బేసిక్గా జర్మనీ అండ్ ఇంగ్లాండ్ శత్రువులు కదా. వరల్డ్ వార్ 2లో 2 ఆపోజిట్ సైడ్స్లో అవి పోరాటం చేశాయి. యాక్సిస్ పవర్స్, అలైడ్ నేషన్స్ అంటారు. యాక్సిస్ పవర్స్ అంటే జర్మనీ, ఇటలీ, జపాన్ ఇవన్నీ ఒకవైపు యుద్ధం చేస్తే, అలైడ్ నేషన్స్ అంటే యుఎస్, మనకి రష్యా, ఇంగ్లాండ్ ఇవన్నీ ఒకవైపు యుద్ధం చేశాయి. ఈయనేమో జర్మనీ అతను, కానీ ఎక్కడ తలదాచుకున్నాడు? ఇంగ్లాండ్లో తలదాచుకున్నాడు. మరి ఇంగ్లాండ్లో తలదాచుకున్నప్పుడు అతన్ని ఎలా ట్రీట్ చేస్తారు ఇంగ్లాండ్ వాళ్ళు? ఫ్రెండ్లీ ఏలియనా, ఎనిమీ ఏలియనా? ఎనిమీ ఏలియన్ కింద ట్రీట్ చేశారు. ఇప్పుడు పాకిస్తాన్ వ్యక్తి ఇండియాలో సెటిల్ అయితే విల్ బి ఎనిమీ ఏలియన్. అంటే అతని కంట్రీ ఆఫ్ ఆరిజిన్ మన దేశానికి శత్రు దేశం కాబట్టి. సో అలా ట్రీట్ చేసేవారు. అక్కడే ఉన్నారు ఆయన, అక్కడే ఉండి చేశారు. బట్ హీ వాజ్ గ్రేట్లీ ఇన్ఫ్లుయెన్స్డ్ బై మహాత్మా గాంధీ. మహాత్మా గాంధీ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఇతని పైన చాలా ఎక్కువగా ఉంది. కానీ ఎటువంటి ఇన్ఫ్లుయెన్స్ తెలుసా? అది ఎకానమీ పరంగా ఇన్ఫ్లుయెన్స్. మన ఇండియాలోనే మహాత్మా గాంధీ ఎకనామిక్స్ ఎవరు ఫాలో అవ్వరు. మహాత్మా గాంధీ ఏం మాట్లాడతారు? ఈ లోకల్ సెల్ఫ్ గవర్నెన్స్ ఉండాలి, విలేజెస్ చాలా ఇంపార్టెంట్, చేనేత పరిశ్రమలు ఉండాలి, ఎవరికి అవసరమైన వాళ్ళే ప్రొడ్యూస్ చేసుకోవాలి, వెస్టర్నైజ్ చేయకూడదు, లోకల్ నీడ్స్ లోకల్గా సర్వ్ అవ్వాలి. ఇట్లాంటి ఆలోచనలన్నీ మహాత్మా గాంధీ. అప్పట్లో నెహ్రూ వీళ్ళందరూ కూడా గాంధీ యొక్క ఈ ఆలోచనని ఫాలో అవ్వలేదు, వాళ్ళు వ్యతిరేకించారు. గాంధీ గొప్ప లీడర్ అయి ఉండొచ్చు, అతను మేము ఫాలో అవుతాం, కానీ ఎకానమీ పరంగా, ఎకనామిక్ ఐడియాస్ పరంగా గాంధీ ఆలోచనలు అనేవి మోడర్న్ గా ఉండవు. అవి పాత చింతకాయ పత్ర ఆలోచనలు. ఇప్పుడున్న టైంలో మన దేశం ముందుకు వెళ్ళాలంటే గాంధీయన్ ఎకనామిక్స్ అనేవి పనికిరావు అని చెప్పి అప్పటి లీడర్స్ ఆయన యొక్క ఎకనామిక్స్ ని ఎవరు పట్టించుకోలేదు. చాలా తక్కువ. మీరు ఇండియా ఫంక్షనింగ్ లో గాంధీ యొక్క అన్ని రకాలుగా ఉంటుంది, కానీ ఎకానమీ పరంగా, ఎకనామిక్ ప్రిన్సిపల్స్ పరంగా ఆయన ఫాలో అయిన తక్కువ. కానీ షూమాకర్ అంటాడు గాంధీ ఈజ్ ఎ పీపుల్స్ ఎకనామిస్ట్ అంటాడు. బికాస్ గాంధీయన్ ఎకనామిక్స్ లో ఫస్ట్ థింగ్ ఏంటంటే ప్రొడక్టివిటీ ఇంక్రీజ్ అయిపోవడం, ఎఫిషియన్సీ, ఎంత అవుట్పుట్ ప్రొడ్యూస్ అయింది, ఇవి కాదు. దే ఆర్ ఆల్ పీపుల్ సెంట్రిక్. ప్రజలకి ఆదాయం లభిస్తుందా లేదా, వాళ్ళు బతకగలుగుతున్నారా లేదా, వాళ్ళు 3 పూట్ల తినగలుగుతున్నారా లేదా, వాళ్ళు సెల్ఫ్ సర్వింగ్ అంటే వాళ్ళకి అవసరమైన వాళ్ళు ప్రొడ్యూస్ చేసుకోగలుగుతున్నారా లేదా. దీస్ వర్ ద సెంట్రల్ థీమ్స్ ఆఫ్ గాంధీయన్ ఎకానమీ. అండ్ షూమాకర్ ఎకానమీ కూడా అంతే. ఆయన ఇప్పుడు కూడా పీపుల్ ఫస్ట్. ఇప్పుడు ఇంతవరకు చెప్పిన లాజిక్ లో మీకు ఏమర్థమైంది? టెక్నాలజీ ఎందుకు ప్రొడక్టివిటీ ఇంక్రీజ్ చేయడం కోసమే కదా మనం టెక్నాలజీ తీసుకొస్తాం. టెక్నాలజీ తెచ్చి ప్రొడక్టివిటీ ఇంక్రీజ్ చేసి మనం చివరికి ఏం సాధిస్తున్నాం? మన దేశ ప్రజలకు ఉద్యోగాలు లేకుండా వాళ్ళు రోడ్డు మీద పడేలాగా చేసుకుంటున్నాం. దెన్ అల్టిమేట్గా ఏం సాధించినట్టు అని ఆయన క్వశ్చన్ చేస్తున్నాం. గాంధీయన్ ప్రిన్సిపల్స్ కూడా అదే. ఆ ప్రిన్సిపల్స్ నుంచి, ఆ ఆలోచన నుంచి ఏం ఇన్ఫ్లుయెన్స్ అయ్యాడు? ఆర్ యూ గెటింగ్ వేర్ ఐఎమ్ కమింగ్ టు? నేను ఏం చెప్తున్నాను అర్థమవుతుందా మీకు? రెస్పాండ్ బై సేయింగ్ yes. ద పీపుల్ సెంట్రిక్ గా ఉండాలి అనేది షూమాకర్ అప్పుడు చెప్పారు, అంతకుముందు గాంధీ చెప్పారు, ఇప్పుడు ఈయన వాళ్ళని రిఫర్ చేస్తూ, వాళ్ళని కోట్ చేస్తూ చెప్తున్నారు. అండ్ దిస్ ఈజ్ ఎ ప్రాబ్లమ్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి కూడా మీరు మాట్లాడేటప్పుడు ఇదే వస్తుంది. దేర్ ఆర్ మోరల్ ఇష్యూస్ అండ్ ఎథికల్ ఇష్యూస్ ఆల్సో. ఒక టెక్నాలజీ చాలా అడ్వాన్స్ అయి ఉండొచ్చు, గొప్పది అయి ఉండొచ్చు. ఇఫ్ దట్ రీప్లేసెస్ ఎ లాట్ ఆఫ్ జాబ్స్, హ్యూమన్ జాబ్స్ లేకుండా అది చేసేస్తే, దెన్ అల్టిమేట్లీ వాట్ ఆర్ వీ ట్రైంగ్ టు అచీవ్? మనం అల్టిమేట్గా ఏం సాధిస్తాం? ఇక్కడే గురజాడ అప్పారావు గారు చెప్పే మాట, దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులై. దేశంలో ఉన్న మనుషులు బాగుపడితేనే దేశం బాగుపడినట్టు. అరే నా దేశం జీడిపి సూపర్, నా దేశం వరల్డ్ టాప్, కానీ దేశ ప్రజలు పేదవాళ్ళు, దేశ ప్రజలు ఆనందంగా లేరు, దేశ ప్రజలకి ఉద్యోగాలు లేవు. వాట్ ఈస్ ద పాయింట్ ఆఫ్ రీచింగ్ సో మచ్ వెల్త్ వెన్ యువర్ పీపుల్ ఆర్ నాట్ హ్యాపీ? అక్రాస్ ద వరల్డ్, ఇప్పుడు ఇది కొంచెం ఫిలాసాఫికల్గా ఉంటుంది టోన్, బట్ పే అటెన్షన్ టు ఇట్. అక్రాస్ ద వరల్డ్
అంటే ఈ కాన్సెప్ట్స్ మీకు ఆన్సర్ రైటింగ్ లో హెల్ప్ చేస్తాయి. ఆన్సర్ రైటింగ్ ఎప్పుడు కూడా పుస్తకాలను యాక్చువల్గా దించేయడం కాదు కదా, మీ ఓన్ థాట్ ప్రాసెస్ రావాలి ఆన్సర్ రైటింగ్ లో. వే ఫార్వర్డ్ రాయాలి, లాస్ట్ లో కన్క్లూజన్ వే ఫార్వర్డ్ రాసినప్పుడు ఈ కైండ్ ఆఫ్ థాట్ ప్రాసెస్ అంటే ఓపెన్ థింకింగ్ అనేది మీకు హెల్ప్ చేస్తుంది. అల్టిమేట్ గా ప్రపంచ దేశాలన్నీ ఏ విషయంలో పోటీ పడాలి? జీడిపి విషయంలో పోటీ పడాలా, హ్యాపీనెస్ విషయంలో పోటీ పడాలా? ఆలోచించాలి. ఒక ఇద్దరు వ్యక్తుల మధ్య పోటీ, వాడు ఎవరు ఎక్కువ ఆస్తి సంపాదించారనే దాన్ని బట్టి ఉంటే అలా చూడాలా, ఎవరు ఎక్కువ హ్యాపీగా ఫుల్ఫిల్డ్ లైఫ్ బతికారని చూస్తామా మనం? బాగా డబ్బున్నోడు గొప్పోడు అనుకోవాలా, బాగా హ్యాపీగా ఫుల్ఫిల్డ్ లైఫ్, మనీ ఉండాలి కాదనట్లేదు, కానీ దానికి హ్యాపీనెస్ తో కూడిన అన్ని కలగలిపిన లైఫ్ ఉండేది గొప్పది అనుకో. అలాగే సిమిలర్ గా కంట్రీకి కంపేర్ చేసినప్పుడు కూడా వై ఆర్ వి ఫోకస్ సో మచ్ ఆన్ జీడిపి అలోన్? వాట్ ఈస్ జీడిపి? ప్రొడక్షన్. ఎంత ప్రొడ్యూస్ చేసాం. ఈజ్ ఇట్ మెటీరియల్ వెల్త్? అది మెటీరియలిస్టిక్ థింకింగ్ కాదా? మెటీరియలిస్టిక్ థింకింగ్ అంటే అర్థం అవుతుందా మీకు? ప్రాపంచిక అంటారు చూడండి, వరల్డ్లీ థింకింగ్. అంటే వస్తువులకి, డబ్బులకి, వీటికి ఇంపార్టెన్స్ ఇవ్వడం. దేర్ ఆర్ సమ్ ఇన్నర్ వాల్యూస్, యువర్ హెల్త్, యువర్ హ్యాపీనెస్, యువర్ ఫుల్ సెన్స్ ఆఫ్ ఫుల్ఫిల్మెంట్, యువర్ సాటిస్ఫాక్షన్. ఈ ఫ్యాక్టర్స్ ని పట్టించుకోకుండా వీటికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం వల్ల మనిషి ఇప్పుడు దేశం గ్రో అవుతుంది, టెక్నాలజికల్ గా గ్రో అయింది, ఎందుకెల్లా దేశ ప్రజలకి ఉద్యోగాలు లేక రోడ్డు పడుతుంది. ఈజ్ దట్ వాట్ వీఆర్ ట్రైంగ్ టు అచీవ్ అనేది ఇక్కడ క్వశ్చన్. దట్స్ ద పాయింట్ ఈస్ ట్రైంగ్ టు డ్రైవ్ హోమ్. ఇప్పుడు అసలు విషయానికి రండి. ద సోషల్ కాంట్రాక్ట్ అంటే ఇండస్ట్రీలో కార్పొరేట్స్ కి మరియు ఎంప్లాయీస్ కి రిలేషన్ ఎలా ఉండాలి అనే విషయం ఈయన ఎలా చెప్తున్నారు, ఆదర్ ఏమంటున్నారు ఒకసారి చూద్దాం. A good job. What is a good job? A good job implies a contract between workers and society. Society ki mariyu workers ki madhyalo unna ee contract e job ante. ఈ కాంట్రాక్ట్ లో వర్కర్ సొసైటీకి ఏమి ఇవ్వాలి, సొసైటీ వర్కర్ కి ఏమి ఇవ్వాలి ఒకసారి చూద్దాం. వర్కర్స్ ప్రొవైడ్ ద ఎకానమీ with the products and services it needs. ఎకానమీకి అవసరమైన ప్రొడక్ట్స్ మరియు సర్వీసెస్ ని ప్రొడ్యూస్ చేసేది ఎవరు? వర్కర్స్. ఇన్ రిటర్న్, దానికి రిటర్న్ గా సొసైటీ అండ్ ద ఎకానమీ must create conditions whereby workers are treated with dignity and can earn adequate incomes. ఎకానమీ గ్రో అవడానికి మూల స్తంభాలుగా ఉన్న వర్కర్స్ డిస్టర్బెన్స్ ఎందుకు అన్మ్యూట్ చేస్తారు? మీరు అన్మ్యూట్ చేయొద్దు. ఓకే, నౌ యూ కాంట్ అన్మ్యూట్. యూజ్ ఓన్లీ చాట్ బాక్స్ ఇఫ్ యూ వాంట్ టు టాక్ టు మీ. In return, society and the economy must create conditions whereby workers are treated with dignity and can earn adequate incomes. ఎటువంటి వాతావరణం వాళ్ళకు ఉండాలి? వాళ్ళ డిగ్నిటీతో అంటే గౌరవంగా బతికే వాతావరణం ఉండాలి. ప్లస్ వాళ్ళకి సరిపడా ఆదాయాన్ని సంపాదించుకునే వాతావరణం ఎకానమీ క్రియేట్ చేయాలి. ఇది మ్యూచువల్లీ బెనిఫిషియల్ గా ఉండాలి. నాకు అవసరమైనప్పుడు నేను వాడుకుంటాను, అవసరమైనప్పుడు ఇసిరేస్తాను అనేటట్టుగా కాకుండా వాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చి, వాళ్ళని గౌరవించి, వాళ్ళ వల్లే ఎకానమీ ముందుకెళ్తుందన్న విషయాన్ని గుర్తించి వెళ్ళాలి అనేది పాయింట్. గుడ్ జాబ్స్ రిక్వైర్ గుడ్ కాంట్రాక్ట్స్ బిట్వీన్ వర్కర్స్ అండ్ దేర్ ఎంప్లాయర్స్. ఓకే, వర్కర్స్ కి ఎంప్లాయర్స్ కి మధ్యలో గుడ్ కాంట్రాక్ట్స్ ఉంటేనే కదా గుడ్ జాబ్స్ వస్తాయి. అంటే వర్కింగ్ కండిషన్స్ ఎలాగా అవి కరెక్ట్ గా ఉంటేనే, అందరినీ దృష్టిలో పెట్టుకుని తయారు చేస్తేనే ఆ జాబ్ అనేది మంచి జాబ్ అవుతుంది. Therefore, the government, to discharge its responsibility to create a good society for all citizens and not only for investors, must regulate contracts between those who engage people to do work for their enterprises, even in the gig economy. He is coming to this point. Gig economy అంటే ఏంటి తెలుసు, ఈ మధ్య చాలా సార్లు వింటున్నారు. What is the meaning of gig economy? చెప్పండి. యూజ్ చాట్ బాక్స్. స్విగ్గీలో పనిచేసే వాళ్ళు, జొమాటోలో పనిచేసే వాళ్ళు, డామినోస్లో పనిచేసే వాళ్ళు ప్లాట్ఫామ్ వర్కర్స్ అంటాం, గిగ్ వర్కర్స్ అంటారు. ప్లాట్ఫామ్ వర్కర్స్ కూడా గిగ్ వర్కర్స్ గానే చేస్తాం. అంటే దిస్ ఈజ్ అన్ ఇన్ఫార్మల్ ఎకానమీ వేరిన్ మీకు ఏంటంటే జాబు, ఎన్నాళ్ళు జాబు, ఇవి వర్కింగ్ కండిషన్స్ అని ఉండవు. అలా ఉండవు, ఫార్మల్ రూల్స్ ఉండవు. జనరల్గా ఒక కంపెనీలో మనం జాయిన్ అయితే మనకు ఒక జాబ్ లెటర్ ఇస్తారు, ఎంత శాలరీ, నీకు నెలకి ఎంత, ఇలాగని చెప్పి కొన్ని రూల్స్, రెగ్యులేషన్స్, పద్ధతులు అన్నీ ఉంటాయి. కానీ గిగ్ ఎకానమీలో ఏముండవు. నీకు వర్క్ వస్తుంది, నువ్వు వర్క్ చేస్తే నీకు డబ్బులు వస్తాయి,
చేయకపోతే నీకు రావు. నువ్వు మానేయాలంటే మానేయచ్చు. ఎంప్లాయర్కి ఒక ఫార్మల్ రిలేషన్షిప్ ఉండదు. యూ కెన్ బికమ్ ఏ క్యాబ్ డ్రైవర్ ఎనీ టైమ్ అండ్ యూ కెన్ క్విట్ ఇట్ ఎనీ టైమ్. యూ కెన్ బికమ్ ఏ స్విగ్గీ థింగ్ ఎనీ టైమ్ అండ్ యూ కెన్ క్విట్ ఇట్ ఎనీ టైమ్. వాళ్ళు నీకు ఏమైనా ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తారా? ట్రైనింగ్ ప్రొవైడ్ చేయరు. నువ్వు రెగ్యులర్ ఎకానమీలో నీకు ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తారు, వీళ్ళు ట్రైనింగ్ కూడా ప్రొవైడ్ చేయరు. నీవు ఎంత బాగా పనిచేస్తే నీకు అంత డబ్బులు వస్తాయి కాబట్టి నీకు నువ్వే ఇంప్రూవ్ అయిపోతావు. అది గిగ్ ఎకానమీ. సో గిగ్ ఎకానమీలో ఎక్స్‌ప్లాయిటేషన్‌కి అవకాశం ఉంది. ఎందుకంటే ఫార్మల్‌గా జాబ్ గ్యారంటీస్ లేవు కదా, రెగ్యులేషన్ లేదు కదా, ఎక్స్‌ప్లాయిటేషన్‌కి అవకాశం ఉంది అనేది ఈయన పాయింట్. ఇన్ఫాక్ట్ ఇప్పుడు వరల్డ్‌లో గిగ్ ఎకానమీ అనేది విపరీతంగా థ్రైవ్ అవుతుంది. బికాజ్ ఇట్ ఈస్ వెరీ కంఫర్టబుల్ ఫర్ ది ఆర్గనైజేషన్స్. కంపెనీస్కి హ్యాపీ. ఫార్మల్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెడితే వాళ్ళకి తలనొప్పి అయిపోతుంది. ఎకానమీ బాగున్నప్పుడు బాగుంటుంది, బాగాలేనప్పుడు సఫర్ అవుతారు, వాళ్ళు భారం అయిపోతారు. అందుకని వీళ్ళకి చాలా హ్యాపీగా ఉంది. ఇటువైపు ఎంప్లాయీస్కి కూడా బాగానే ఉంది. ఎందుకంటే దే ఆర్ ఆన్ దేర్ ఓన్ టర్మ్స్. నచ్చితే పని చేస్తారు, నచ్చకపోతే నచ్చిన దానికి మారిపోతారు. సో ఫార్మల్ రూల్స్ రెగ్యులేషన్స్ ఎట్లాంటివి ఏమీ లేవు. సో అటు ఎంప్లాయర్ ఎంజాయ్ చేస్తున్నాడు, ఇటు ఎంప్లాయీ కూడా ఎంజాయ్ చేస్తున్నాడు. ఓన్లీ థింగ్ ఏంటంటే కొన్ని సోషల్ బెనిఫిట్స్ ఉండవు. గిగ్ ఎకానమీలో పనిచేసే వాళ్ళకి ఇన్సూరెన్స్ ఉంటుందా? ఉండదు. యాక్సిడెంట్, ఇప్పుడు బైక్ వేసుకుని తిరుగుతారు, ఇప్పుడు యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ అన్న ఇస్తున్నారా? ఎవరు. లైఫ్ ఇన్సూరెన్స్ ఇస్తుందా కంపెనీ? ఇవ్వదు. పిఎఫ్ ఇస్తుందా? ఇవ్వదు. సో ఏమీ లేవు. అందుకని వీళ్ళ మధ్య ఉన్న కాంట్రాక్ట్స్ని గవర్నమెంట్ రెగ్యులేట్ చేయాలి, ఎలా ఉండాలి ఏంటి అని చెప్పి గవర్నమెంట్ ఇన్వాల్వ్ అవ్వాలి అంటారు. ఓన్లీ ఇన్వెస్టర్స్కి మాత్రమే మంచిగా ఉండేలాగా ఉండకూడదు సొసైటీ అనేది. క్రియేట్ ఎ గుడ్ సొసైటీ ఫర్ ఆల్ సిటిజన్స్, అందరికీ బాగుండాలి, నాట్ ఓన్లీ ఫర్ ఇన్వెస్టర్స్ ఒకరికే కాదు అంటారు. సో ఇట్ మస్ట్ రెగ్యులేట్ కాంట్రాక్ట్ బిట్వీన్ దోస్ హూ ఎంగేజ్ పీపుల్ టు డూ వర్క్ ఫర్ దర్ ఎంటర్ప్రైజెస్ ఈవెన్ ఇన్ ద గిగ్ ఎకానమీ. The economist Danny Roderick, an authority on industrial policy and international trade, advocates reforms that will induce firms to employ more numbers of less skilled workers. ఈయనేమంటారంటే, అడ్వకేట్ అంటే సలహా చెప్పడం, అంటే సజెస్ట్ చేయడం అన్నమాట. ఏం సజెస్ట్ చేస్తున్నారు? రిఫార్మ్స్ సజెస్ట్ చేస్తున్నారు. రిఫార్మ్స్ అంటే సంస్కరణలు. ఎటువంటి సంస్కరణలు తీసుకురావాలంటే రిఫార్మ్స్ దట్ విల్ ఇండ్యూస్ ఫర్మ్స్ టు ఎంప్లాయ్ మోర్ నెంబర్ ఆఫ్ లెస్ స్కిల్డ్ వర్కర్స్. స్కిల్ ఎక్కువ లేకపోయినా సరే ఎక్కువ మందిని, తక్కువ స్కిల్ ఉన్న వాళ్ళని ఎక్కువ మందిని ఎంప్లాయ్ చేసేలాగా కంపెనీస్ని ఎంకరేజ్ చేసే గవర్నమెంట్ పాలసీస్ తీసుకురావాలి, ఇండస్ట్రియల్ పాలసీస్ తీసుకురావాలని చెప్పి డానీ రోడ్రిక్ అంటున్నారు. మరి ఈయన ఆలోచన ఏంటో చూద్దాం. He says to increase productivity of firms, too often they subsidize labor replacing capital intensive technologies. గవర్నమెంట్స్ ఎప్పుడు ఏం చేస్తారు ప్రొడక్టివిటీ ఇంక్రీజ్ చేయడానికి? లేబర్ని రీప్లేస్ చేసే క్యాపిటల్ ఇంటెన్సివ్ టెక్నాలజీస్ని సబ్సిడైజ్ చేస్తారు. అర్థమైందా? సబ్సిడైజ్ చేయడం అంటే తక్కువ ధరకే వచ్చేలాగా చేయడం. కొత్త టెక్నాలజీ, చాలా ఎక్కువ ఖర్చుతో కూడిన టెక్నాలజీ, అది తీసుకురావడం వల్ల ఏమవుతుంది? నీకు లేబర్ కాస్ట్ తగ్గుతుంది, తక్కువ మందితో ఎక్కువ పని చేసుకోవచ్చు అన్న ఫీలింగ్ వస్తుంది. దానివల్ల ఏం చేస్తారంటే అది గవర్నమెంట్ సబ్సిడైజ్ చేసి అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చేస్తూ ఉంటారు. ఈ రకంగా ప్రొడక్టివిటీ ఇంక్రీజ్ చేయడానికి ప్రభుత్వాలు ట్రై చేస్తూ ఉంటాయి. రాదర్ దాన్ పుషింగ్ ఇన్నోవేషన్ ఇన్ సోషల్లీ మోర్ బెనిఫిషియల్ డైరెక్షన్స్ టు ఆగ్మెంట్ రాదర్ దాన్ రీప్లేస్ లెస్ స్కిల్డ్ వర్కర్స్. ఈ లెస్ స్కిల్డ్ వర్కర్స్ని రీప్లేస్ చేసి కొత్త టెక్నాలజీ, కొత్త మెషినరీ తీసుకొచ్చే బదులు వాళ్ళు ఏం చేసి ఉండొచ్చు? సోషల్లీ మోర్ బెనిఫిషియల్ డైరెక్షన్స్లో ఇన్నోవేషన్ డ్రైవ్ చేస్తే బాగుంటుంది. అంటే ఇక్కడ ఒకటి ఆలోచించండి మీరు. ఇక్కడ పాయింట్ ఏంటంటే, యు ఆర్ ట్రైంగ్ టు బ్రింగ్ ఇన్ ఇన్నోవేషన్, యు ఆర్ ట్రైంగ్ టు బ్రింగ్ ఇన్ టెక్నాలజీ, యు ఆర్ ట్రైంగ్ టు మెకనైజ్ థింగ్స్, మెషినరీ ఎక్కువ తీసుకొస్తావు. బట్ ఈజ్ ఇట్ సోషల్లీ బెనిఫిషియల్? నో. ఈజ్ ఇట్ ఎకనామికల్లీ బెనిఫిషియల్? ఎస్. బెనిఫిషియల్ అనేది సోషల్గా కూడా బెనిఫిషియల్, ఎందుకంటే ఇంతమంది ఉద్యోగాలు పోవడానికి అది కారణం అవుతుంది కదా అనేది పాయింట్. అందుకని ఇలాంటి వాటికి కాకుండా సోషల్లీ బెనిఫిషియల్ థింగ్స్, సొసైటీకి కూడా మంచి చేసే విషయాల్లో టెక్నాలజికల్ ఇన్నోవేషన్ తీసుకొస్తే బాగుంటుంది. సొసైటీకి లైక్ ఉద్యోగాలు పోయేలా చేసే వాటికి కాదు అనేది ఈయన పాయింట్ ఆఫ్ వ్యూ. A turbocharged financial globalization has made life very easy for migrant capital while making lives of migrant workers more precarious. ఈ సెంటెన్స్ మీనింగ్ ఎవరైనా చెప్తారా? నేను వెయిట్ చేస్తాను. అట్లీస్ట్ 90%, 80% యాక్యురసీ వచ్చినా పర్లేదు.
ఇక్కడ 2 పదాలు వాడారు, మైగ్రెంట్ క్యాపిటల్, మైగ్రెంట్ వర్కర్స్. డిఫరెన్స్ ఏంటి రెండింటికి? థింక్ చేయండి, చూడండి. అన్మ్యూట్ చేయనా, మాట్లాడతారా ఎవరైనా? మూలధనం తరలిపోవడం సార్, పెట్టుబడులు తరలిపోవడం. సార్ యా, స్క్రోల్ చేయరా సార్? మీరు ఎక్కడ చెప్తున్నారో అర్థం కాలేదు సార్. ఓకే సార్ కింద సబ్సిడైజ్ లేబర్ వరకే ఉంది సార్. కిందకి రావట్లేదు అది. రైట్ రైట్. ఇంటర్నెట్ ఇష్యూ వచ్చింది, అనిపిస్తుందా? Turbocharged financial globalization has made life very easy for migrant capital while making the lives of migrant workers more precarious. హలో సార్, నేను చెప్పొచ్చా? యా యా, ఎవరైనా. సార్, గ్లోబలైజేషన్ వల్ల ఓపెన్ మార్కెట్ సిస్టమ్ రావడం ఇన్వెస్ట్మెంట్స్ కి ఎక్కువ బేస్ క్రియేట్ చేసింది. బట్ దానితో పాటు సేమ్ గా వర్కర్స్ కి జాబ్ ఇన్సెక్యూరిటీ అనేది పెరిగింది. వాళ్ళకి జాబ్ సెక్యూరిటీ లేకుండా పోయింది అంతే ఎక్కువగా. యా, మైగ్రెంట్ క్యాపిటల్ అంటే ఒక చోట నుండి ఇంకో చోటికి వలస వెళ్ళే క్యాపిటల్. క్యాపిటల్ ఎందుకు వలస వెళ్తుంది? ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ ఉంటే అక్కడికి వెళ్ళిపోతుంది మనీ. ఎక్కడ నేను డబ్బులు పెడితే నాకు వర్కౌట్ అవుతుంది అక్కడ వెళ్ళిపోతూ ఉంటుంది. అంటే విదేశాల్లో చాలా మంది దగ్గర క్యాష్ ఉంటుంది. వాళ్ళు ఏ కంట్రీలో ఇన్వెస్ట్ చేస్తే నాకు వర్కౌట్ అవుతుంది అనుకుంటే ఆ కంట్రీకి వచ్చి ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. అందుకని దాన్ని రిప్రజెంట్ చేయడం కోసం మైగ్రెంట్ క్యాపిటల్ అనే పదం వాడారు. క్యాపిటల్ దట్ ఈస్ మైగ్రెంట్ విచ్ గోస్ ఒక చోట నుంచి ఇంకో చోటికి వెళ్ళేది. దేన్ని బట్టి దానికి వర్కౌట్ అవుతుంది, బిజినెస్ పెడితే పొటెన్షియల్ ఉంది అనుకుంటే వస్తారు. ఎందువల్ల? ఫినాన్షియల్ గ్లోబలైజేషన్ వల్ల. ఆర్థికంగా మార్కెట్ ఓపెన్ అయిపోయింది వరల్డ్ వైడ్. ఇక్కడ వాళ్ళు అక్కడ పెట్టకూడదు, అక్కడ వాళ్ళు ఇక్కడ పెట్టకూడదు అనే రూల్స్ అనేవి తీసేసి ఓపెన్ మార్కెట్ సిస్టమ్ రావడం వల్ల ఏ కంట్రీ నుంచి ఏ కంట్రీకైనా ఫండ్స్ అనేవి వెళ్ళడం అనేది జరుగుతుంది. అది మంచిదే, అది ఒకవైపు. అట్ ద సేమ్ టైం లైఫ్స్ ఆఫ్ ద మైగ్రెంట్ వర్కర్స్ ఏమైపోయింది? ప్రికేరియస్. ప్రికేరియస్ అంటే డేంజరస్. వాళ్ళ జీవితాలు ఏమో డేంజర్లో పడిపోయాయి. దీనివల్లే కదా అక్కడ టెక్నాలజీ ఇక్కడ రావడం, ఇక్కడ టెక్నాలజీ అక్కడికి వెళ్ళడం, గ్లోబలైజేషన్ జరగడం. గ్లోబలైజేషన్ వల్ల మంచితో ఇలాంటి చెడు కూడా జరుగుతుంది. లోకల్ ఫ్యాక్టర్స్ అనేవి పక్కకి వెళ్ళిపోతాయి. లోకల్స్ని దృష్టిలో పెట్టుకొని మన పరిస్థితులు తగ్గట్టుగా మనం ఉండాలనే ఆలోచన పోయి వేరే చోట నుంచి క్యాపిటల్ వస్తుంది, వేరే చోట నుంచి టెక్నాలజీ వస్తుంది. అది ఎగ్జిస్టింగ్ ఇండిజినస్ టెక్నాలజీని రీప్లేస్ చేస్తుంది. ఇక్కడేమో పీపుల్ ఎక్కువ, టెక్నాలజీ తక్కువ. ఇక్కడ టెక్నాలజీ ఇక్కడ టెక్నాలజీ తెచ్చేస్తూ బాగానే ఉంది, కానీ అక్కడ తక్కువ పీపుల్ కాబట్టి పర్లేదు. ఇక్కడ పీపుల్ ఎక్కువ, ఇట్ లీడ్స్ టు unemployment. దీన్ని ఎలా ఓవర్కమ్ చేస్తాం? Nobody knows. The power to fix the rules of the game
has become concentrated with wealthy investors and large multinational corporations. ఈ రూల్స్ ఆఫ్ ద గేమ్ ఫిక్స్ చేసేది కూడా గవర్నమెంట్స్ కాదు, బేసికల్గా వీళ్ళే. వెల్దీ ఇన్వెస్టర్స్, లార్జ్ ఎంఎన్సీస్ వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోయింది. ఎలా ఉండాలి సిస్టమ్, రెగ్యులేషన్స్ ఎలా ఉండాలి, ఈ రూల్స్ ఎలా ఉండాలి అని చెప్పి కూడా వాళ్ళే డిసైడ్ చేస్తారు. ద రూల్స్ డు నాట్ ఫేవర్ ద వర్కర్స్ అండ్ టైనీ ఎంటర్ప్రైజెస్. చిన్న చిన్న కంపెనీస్ని, వర్కర్స్కి ఆ రూల్స్ ఫేవర్ చెయ్యవు. బికాస్ దే హ్యావ్ టూ లిటిల్ పవర్. వాళ్ళకుండే పవర్ చాలా తక్కువ. లార్జ్ ఎంటర్ప్రైజెస్ ఎంప్లాయ్ ఫ్యూయర్ పీపుల్ విత్ ఇన్ దేర్ ఓన్ ఆర్గనైజేషన్స్. పెద్ద పెద్ద కంపెనీలు తక్కువ మందిని ఎంప్లాయ్ చేసుకుంటాయి. దేర్ ఫోర్ లేబర్ యూనియన్స్ హ్యావ్ లాస్ట్ దేర్ ట్రెడిషనల్ సపోర్ట్ బేసెస్. తక్కువ మంది ఉండడం వల్ల వాళ్ళకి కూడా లేబర్ యూనియన్స్ వాళ్ళ సపోర్ట్ అనేది తగ్గిపోయింది. నెంబర్ ఆఫ్ పీపుల్ తక్కువైపోయింది, ఎందుకంటే వీళ్ళు మెషినరీ పైన ఎక్కువ ఆధారపడడం వల్ల. ద పవర్ బ్యాలెన్స్ మస్ట్ షిఫ్ట్. ఈ పవర్ బ్యాలెన్స్ అనేది షిఫ్ట్ అవ్వాలి. పెద్ద పెద్ద ఆర్గనైజేషన్ నుంచి పవర్ అనేది షిఫ్ట్ అవ్వాలి. స్మాల్ ఎంటర్ప్రైజెస్ అండ్ వర్కర్స్ మస్ట్ కంబైన్ ఇంటూ లార్జర్ అసోసియేషన్స్ ఇన్ న్యూ ఫార్మ్స్. చిన్న చిన్న కంపెనీస్, అందులో వర్కర్స్ పెద్ద పెద్ద అసోసియేషన్స్గా ఫామ్ అవ్వాలి. యూజింగ్ టెక్నాలజీ టు టిల్ట్ రిఫార్మ్స్ టువర్డ్స్ దేర్ నీడ్స్ అండ్ దేర్ రైట్స్. వాళ్ళ హక్కులు, వాళ్ళ అవసరాలను దృష్టిలో పెట్టుకునేలాగా రిఫార్మ్స్ మారేలాగా వీళ్ళు చెయ్యాలి. అంటే వీళ్ళు పెద్ద పెద్ద యూనియన్స్గా ఫామ్ అయ్యి పోరాటం చెయ్యాలి అని చెప్తున్నారు. అదర్వైజ్ పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీస్ ఇవన్నీ కూడా వాళ్ళే రూల్స్ ఆఫ్ ద గేమ్ని డిక్టేట్ చేస్తారు అనేది అల్టిమేట్గా ఇక్కడ వస్తున్న క్వశ్చన్. అండ్ హీఈస్ ద అదర్ అరుణ్ మైరా ఈజ్ ద అదర్ ఆఫ్ ద లెర్నింగ్ ఫ్యాక్టరీ, హౌ ద లీడర్స్ ఆఫ్ టాటా బికేమ్ నేషనల్ బిల్డర్స్. వెరీ గుడ్ ఆర్టికల్, నాకైతే బాగా నచ్చింది. మీరు ఇక్కడ నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఒకటి స్టాటిక్, ఇంకోటి డైనమిక్. వీటితో పాటు నేర్చుకోవాల్సింది ది ఆర్ట్ ఆఫ్ స్ట్రక్చరింగ్ అండ్ ఎస్సే. ఒక ఎస్సేని ఎలా స్ట్రక్చర్ చేయాలి, నీ థాట్ని ఎలా ప్రజెంట్ చేయాలి అనే విషయాలు కూడా మనం వీటిలో నేర్చుకోవాలి. కొంతవరకు లేబర్ రిఫార్మ్స్ కి కొంచెం క్రిటిసైజ్ చేసేలాగా ఉంది. ఎందుకంటే మీరు చూసారు కదా, లేబర్ రిఫార్మ్స్ లో 300 ఎంప్లాయీస్ పైన ఉంటేనే కాంట్రాక్ట్ ఉండాలి, అందుకంటే తక్కువ ఉంటే అవసరం లేదు అనేది కూడా వచ్చింది. అంటే ఈ ఇండస్ట్రీస్ ని సపోర్ట్ చేసేలాగా కొన్ని వచ్చే రిఫార్మ్స్. సో ఆబ్వియస్లీ ఇలా కొంతమంది దానికి వ్యతిరేకంగా రాస్తారు. అది ఆ ఒక్క పాయింట్ అనే కాదు, చాలా పాయింట్స్, రకరకాల పాయింట్స్ ని కలిపి ఓవరాల్ గా పీపుల్ సెంట్రిక్ ఎకానమీ కాకుండా మెషిన్ సెంట్రిక్, టెక్నాలజీ సెంట్రిక్ అయిపోతుంది. ఎకానమీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఎకనామిక్ గ్రోత్ కి ఇంపార్టెన్స్ ఇస్తూ ఈ సొసైటల్ గ్రోత్ అనేది పక్కకి అంటే చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి, ఒకే దానికనే కాదు. అందుకే ఇది కొంచెం ఇట్ హ్యాస్ మల్టిట్యూడ్ ఆఫ్ ఫ్యాక్టర్స్, మల్టిట్యూడ్ ఆఫ్ కాన్సెప్ట్స్, మల్టిట్యూడ్ ఆఫ్ థింకింగ్ ఇన్ టు ఇట్. దట్స్ ఇట్. అంటే ఒక పర్టికులర్ క్వశ్చన్కి ఆన్సర్ లాగా కాదు, కానీ ఓవరాల్గా నాకైతే నచ్చింది ఆర్టికల్. అందుకే ఇవాళ ఎకానమీ రెగ్యులర్గా అగ్రికల్చర్ చెప్తున్నాం, ఇది చెప్పాలనిపించి ఐ హావ్ టేకెన్ దిస్ స్లాట్. హౌ వాజ్ ఇట్? అర్థమైందా మీకు? డిడ్ యు గెట్ సంథింగ్ అవుట్ ఆఫ్ ఇట్? Share your feedback.